లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. 6 నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత, మరియా, భయపడుకున్నాడు, దేవుని వలన నువ్వు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని ఇదెలాగు జరుగునని దూతతో అనగా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చిన, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడు వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, సజీవుడిని కొందనములు ప్రభువా. దేవ పాటల ద్వారా, ప్రార్థన ద్వారా ఇప్పటి వరకు నిన్ను ఆరాధించాము, స్తుతించాం, ఆహ్వానించాం తండ్రి. నీ వాక్యములో వెళ్తూ ఉండగా నీవే మాతో మాట్లాడండి ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ఆత్మలు మీరు సంధించండి ప్రభువా. వారితో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రతి ఒక్క హృదయం తెరవబడును గాక. యేసుక్రీస్తు నామములో ప్రత్యక్షత వరకు దయచేయదు గాక. నీ మహిమ కొరకు ఈ యొక్క వాక్యం మా జీవితాలతో మాట్లాడమని అర్థిస్తూ ఓ ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నాం దయచేసి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్. ఈ సమయంలో ఇక్కడ లూకా సువార్తలో మనకి కన్యకైన మరియ కనబడుతుంది. యాక్చువల్ గా ఈ యొక్క లేఖనం అందరూ కూడా క్రిస్మస్ టైంలో చూస్తారు. క్రిస్మస్ సందేశంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ పెట్టుకున్నారంటే ఈ లేఖనం చదవకుండా ఉండరు. హల్లెలూయా. అయితే మనకు రోజు క్రిస్మసే. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు, కానీ మనకైతే రోజు క్రిస్మసే. ఎందుకంటే దేవుడు మన హృదయాల్లో ఉన్నాడు కాబట్టి, ఆయన రోజు హృదయంలోనే జీవిస్తా ఉన్నాడు కాబట్టి మనకి ప్రతిరోజు కూడా క్రిస్మసే. హల్లెలూయా. ఎంతమంది చేసుకుంటున్నారండి? సంవత్సరానికి ఒకసారి చేసుకున్న వాళ్ళు నామకాలతో క్రైస్తవులు, రోజు క్రిస్మస్ చేసుకున్న వాళ్ళు నిజమైన క్రైస్తవులు. హల్లెలూయా. అందుచేత మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. చూపును ఆలకించుడి కని పేరు పెట్టబడును. హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవచిస్తున్నాడు. యెషయాలో ఉండి నేరుగా ప్రభు అయిన యెహోవా ఒక ప్రవచనం కలుగుతున్నాడు అనమాట. ఏమనంటే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఇక్కడ యెషయా ప్రవచించిన ప్రవచనం, యేసుక్రీస్తు అప్పటికి పుట్టలేదు, ఆ కన్యక ఎవరో కూడా తెలీదు, అసలు దేవుడు ఎలాంటి కన్యకను ఏర్పాటు చేసుకున్నాడో కూడా ఈ యొక్క యెషయాకు తెలియదు. కానీ యెషయా ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచించాడంటే, ప్రభు యొక్క సూచన మీకు చూపేది ఏంటంటే, కన్యక గర్భవతి కుమారుని కన్ను అంటే ఒక సూచన ఇచ్చాడు. దేవుడు గుంపెకి వస్తా ఉన్నాడు. ఆ దేవుడు గుంపెకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పటి వరకు ఏ కన్యక కూడా పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అవ్వదు, పెళ్లి కాకుండా ఒక కుమారుని జన్మనిచ్చే తల్లి అవ్వదు. చూడండి, ఇక్కడ యెషయా 800 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. ఆ ప్రవచించబడిన ప్రవచనము ఇక్కడ యేసుక్రీస్తు అప్పుడు పుట్టలేదు, కన్యక ఎవరో తెలియదు. కానీ ఇక్కడ ప్రవచించిన ప్రవచనం ఆధారంగా దేవుడు
యేసుక్రీస్తు భూమిపైకి ఏ విధంగా వస్తా ఉన్నాడో, మెస్సియా ఏ విధంగా భూమిపైకి వస్తున్నాడో ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన ఏమిటంటే కన్యక గర్భవతి కుమారుని కనడం. అంటే ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఒక సూచన ప్రవక్త ద్వారా ఇవ్వబడింది. హల్లెలూయా. ప్రవక్త ద్వారా ఒక సూచన ఇవ్వబడింది. ఆ సూచన ఏంటంటే అప్పటి వరకు జరగని ఒక కార్యం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అదేంటంటే కన్యక గర్భవతి అవడం. అసలు యాక్చువల్ కన్యక గర్భవతి అవదు. పురుషులు లేకుండా పెళ్లి కాకుండా ఒక కన్యక గర్భవతి అయిందంటే చాలా భయంకరమైన కార్యం అది. అసలు ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు, దాన్ని ఎవరు ఊహించరు. కానీ ఇక్కడ యెషయా ప్రవచించాడు. ఎలాంటి ప్రవచనం అంటే కన్యక గర్భవతి అవ్వడం ద్వారా మెస్సియా వస్తాడని ఒక సూచన వారికి ఇచ్చాడు. ఆ సూచన ద్వారా ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవాలి మెస్సియా భూమిపైకి వస్తున్నాడు. కన్యక ద్వారా వచ్చాడంటే ఖచ్చితంగా ఇది మెస్సియా అని ఖచ్చితంగా ఇజ్రాయేల్ ప్రజలు తెలుసుకోవాలి. అదొక సూచన వారికి. అయితే దేవుడు ఏం చేశాడు చూడండి. ఈరోజు మన అంశం ఏంటంటే మరియ యేసేపు యొక్క జీవితాల కోసం మనం చూడబోతాం. హల్లెలూయా. మరియమ్మ యేసేపు యొక్క జీవితాన్ని మనం చూడబోతా ఉన్నాం. వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు ఎలాగా వాక్యం పట్ల ప్రవర్తించారు, వాళ్ళ విధానం ఎలా ఉందో మనకు ఒక చరిత్ర రూపంలో ఒక ఉపోద్ఘాతం దేవుడు మనకు ప్రవక్త ద్వారా ఇచ్చాడు. హల్లెలూయా. ఈ సమయంలో మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు వింటే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. చూడండి, ఇక్కడ మరియమ్మ కోసం ప్రవచించినట్లుగా యెషయా ప్రవచించలేదు. మరియ గర్భవతి అయి కుమారుని కంటుందని అక్కడ చెప్పలేదు. యెషయా కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందని చెప్పాడు. అయితే ఇప్పుడు యెషయా ప్రవచించేసి ఇంచుమించు 800 సంవత్సరాలు అయిపోయింది. 800 సంవత్సరాలు అయిపోయింది. మరియమ్మకు ఆ యొక్క ప్రవచనం ఇచ్చిన తర్వాత దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనము 800 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత యెరూషలేము దేవాలయంలో ఆ దేవుడు వచ్చే సమయం, మెస్సియా వచ్చే సమయం ఆసన్నమైంది. యెరూషలేము దేవాలయంలోనికి ఇప్పుడు దేవుడు రావాలి. దేవుడు వచ్చే సమయం అయింది. అయితే ఆ సమయంలో చాలా మంది కన్యకులు అక్కడ సిద్ధపడుతున్నారు. చాలా మంది కన్యకులు అక్కడ సిద్ధపడుతున్నారు. కైప కూతురు, ప్రధాన యాజకుల యొక్క కూతుర్లు, ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో హై క్లాస్ పీపుల్, డబ్బున్న వాళ్ళు, చక్కగా అందసందాలు ఉన్నవాళ్ళు, చక్కగా మంచి మంచి వ్యక్తులందరూ కూడా నేనే కన్యక, నా కొడుకులో నుంచే మెస్సియా వస్తాడు, నా కొడుకులో నుంచే మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. అక్కడ చాలా అద్భుతంగామైన వాతావరణం నడుస్తుంది. అనేకమైన సంఘాలు అక్కడ ఉన్నాయి. హెరోదీల సంఘం ఉంది, సద్దుకేయుల సంఘం ఉంది, నెక్స్ట్ పరిసయ్యుల సంఘం ఉంది. ఇలాంటి సంఘాలన్నీ కూడా వారి వారి సిద్ధాంతాల ప్రకారంగా, వారి వారి ప్రణాళికల ప్రకారంగా వారి వాక్యాన్ని సిద్ధపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆ విధంగా సిద్ధపడుతున్నప్పుడు సడన్ గా ఏం జరిగిందంటే మరియమ్మ బావి దగ్గరికి వెళ్ళి నీరు తోడుకుందామని బావి దగ్గరికి వెళ్ళి బావి దగ్గర నీరు తోడుకుని వచ్చి ఇంటికి వచ్చి బింది అలా ఇంట్లో పెట్టేసరికి ఆ పైన తలతలలాడిపోతున్న ఒక దేవదూత ఎదురుగా నిలబడింది. హల్లెలూయా. ఒక దేవదూత నిలబడింది. ఆ ఇల్లంతా కూడా మా గొప్ప వెలుగుతో నింపబడిపోయింది. ఆ వెలుగుతో ఒక నింపబడిపోయినప్పుడు సడన్ గా దాన్ని చూసి ఆమె ఆశ్చర్యానికి గురైంది. ఎంత వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో చూసాడు. అక్కడ రెక్కలతో దేవదూత అక్కడ నిలబడింది. ఆమేన్. హల్లెలూయా. దేవదూత నిలబడి ఏం మాట్లాడుతుందంటే, దయాపాత్రురాలా నీకు శుభమంది. హల్లెలూయా. దయను పొందుకున్న వ్యక్తి, ఇంకా దయనేం పొందుకోలే. ఆమె దయ అంటే ఎవరంటే క్రీస్తే. దయ అంటే ఎవరండి? దయా దాక్షిణ్య పూర్ణుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఈమె అప్పుడే మాట్లాడేసింది దయా ప్రాప్తురాలా అన్నది. అంటే ఆమె దయను పొందుకున్న స్త్రీగా మారబోతుంది. అంటే క్రీస్తును పొందుకునే మరియమ్మ, క్రీస్తును పొందుకునే యోగ్యత కలిగిన స్త్రీ నీకు శుభమంటుంది. హల్లెలూయా.
ఎప్పుడైతే దూత అలా దర్శనమిచ్చిందో మరియమ్మ చాలా ఆనందానికి గురైంది, చాలా సంతోషానికి గురైంది. ఈ శుభవచనం ఏమిటో అని ఆ దూత వైపు తిరిగిందంట. ఎవరన్నా దూతలు చూస్తే ఆమడ దూరం పారిపోయి చూసాడు మనం బైబిల్లోనే. హల్లెలూయా. జకరియా ఆ మూలన ఉన్నాడు, దేవదూత వచ్చిందని. వచ్చేసరికి ఆ దేవదూత చూసి భయపడిపోతే ఆ మందసం పక్కంట వెళ్ళిపోయి దూప వేదిక దగ్గరికి వెళ్ళిపోయి దాక్కున్నాడు. దేవదూత వచ్చేసరికి అతను యాజకుడు, ప్రధాన యాజకుడు అండి, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా యాజకత్వం చేసే వ్యక్తి. దూత వచ్చి అతని దగ్గర నిలబడి భారీ దాక్కునే ఆ దూప వేదిక దగ్గరికి వెళ్ళిపోయి దాక్కున్నాడు. హల్లెలూయా. మోషే కూడా దూత కనపడేసరికి, ఎప్పుడైతే దూత కనపడిందో చాలా దూరం వెళ్ళిపోయి దూరంగా ఉండి పరిశీలించాడు అని చెప్పి. ఆ అగ్నిలో పొగ కాలిపోతుంటే దూరంగా ఉండి చూద్దాం, తిలకించి ఏంటి విచిత్రం అని అతను మనసును నిమ్మలం చేసుకుని స్లోగా ఒక్కడుగు వేసుకుంటా మెల్లగా వెళ్ళాడండి అక్కడికి. మోషే ఎంత భయపడ్డాడండి, అంత భయపడ్డాడు దూత వచ్చేసరికి. హల్లెలూయా. ఫస్ట్ టైం విలియం బ్రనహం కూడా దూత వచ్చింది. ఆ దూత ఎలా వస్తుందంటే, ఒక తామరాకు మీద చిన్న చీకటి అగాధం ఉంది, ఒక భూమి కిందకి 1 కిలోమీటర్ దూరంలోకి వెళ్ళిపోయాడు అనమాట. భూమి కిందకి ఒక సొరంగం ఉంది, ఆ సొరంగం లోపలికంటే వెళ్ళిపోతే అక్కడ ఒక పిరమిడ్ ఉంది, ఒక వెలుగుమయంగా ఉంది. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడండి. ఉపవాసం 3 రోజులు ప్రార్థన చేస్తే తిండి లేదు, నీరు లేదు, ఏమీ లేవు. ఉపవాసం ప్రార్థన చేయగా ఒక దేవదూత ఒక నక్షత్రంలో చిన్న నల్ల చుక్కలకు మెరుస్తుంటే అది అంతగా ఆ వెలుగు చుక్క అదంతా కూడా దీపం వెలిగిస్తే లైట్ వస్తుంది చూసారా, అలాగా చీకటి గదిలో అమాంతంగా లైట్ వెలిగింది. ఆ చుక్క ఉన్నట్టు కాకుండా అది అమాంతంగా చిన్న అలా పెద్దదవుతుంటే ఈయన దడ పుట్టేసి చాలా దూరం పారిపోయాడు. ఆ యొక్క దూత వచ్చేసరికి ఆ వెలుగు అలా వచ్చి ఆ సూర్యబింబం నుంచి ఒక దూత బయట ఉన్నట్టు వచ్చింది. హల్లెలూయా. దూత వచ్చినప్పుడు చాలా మంది భయపడ్డారు బైబిల్లో, కానీ మరియమ్మ భయపడలేదు. మరియమ్మ ధైర్యంగా నిలబడి ఈ శుభవచనం ఏమిటో అని ఎదురు మళ్ళీ తిరిగి చూస్తుంది. తిరిగి చూసినప్పుడు అక్కడ ఏం జరిగిందో చూడండి. ఆ దూత ఎప్పుడైతే అలా తిరిగి చూసినప్పుడు ఆ యొక్క మరియమ్మకి దూత ఏం చెప్తుందంటే, నువ్వు గర్భవతి కుమారుని కందు, ఆయనకి యేసు అని పేరు పెట్టుకో అన్నది. ఈమె కన్యక, 16 సంవత్సరాల కన్యక పాప. ఈమెకి ఆ దూత ఏం చెప్తుందంటే, నీవు గర్భవతి కుమారుని కందు అన్నది. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో అప్పుడు భయపడ్డాడు మరియమ్మ, అప్పుడు భయపడ్డాడు. అంటే ఇప్పుడు వరకు ఆ కన్యక ఎవరో అనుకున్నాను, ఆ కన్యక నేనే అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఆ కన్యక నేనే అని ఎప్పుడైతే ఆ మాట అన్నదో, దేవుడు తన హృదయంలోకి వస్తున్నప్పుడు భయపడ్డాడు. ఎందుకంటే ఈమె ఒక మానవ సంబంధమైన స్త్రీ. దేవుడు ఆమె శరీరంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు. దేవుడు ఆమె హృదయంలో జీవించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే భయపడి అమ్మాయి అంటుంది, నాకు పెళ్లి అవ్వలేదు కదా, నేను పురుషుని ఎరుగుందాను కదా, ఇది ఎలా సాధ్యమంట. హల్లెలూయా. అంటే దూత వచ్చి పెళ్లి కోసం మాట్లాడాల. దూత వచ్చి నీ పెళ్లి కొడుకు ఎలా ఉండాలి, ఎర్రగా ఉండాలా, నల్లగా ఉండాలా, ఎలాంటి అబ్బాయిని చూడాలి, నీకు పెళ్లి అయిన తర్వాత పిల్లడు పుడతాడు, ఆయనకి ఏసని పేరు పెట్టని చెప్పట్లేదు దూత. అలా చెప్పలేదు దూత ఏం చెప్పిందండి, నువ్వు గర్భవతి కుమారుని కందు, ఆమెకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టింది అన్నాడు. ఇది ఎలా సాధ్యమని మరియమ్మ అడిగింది. వెంటనే ఆమె చెప్పింది, దూత చెప్తుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తిని కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడని చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ మాట ఎప్పుడైతే మాట్లాడిందో, ఆ బిడ్డ పుడతాడన్నప్పుడు చెప్పగానే మరీ భయపడింది. నాకు పెళ్లి అవ్వలేదు కదా అంటుంది, పురుషుని ఎరిగిన దాన్ని కదా, ఇదేలా జరుగుతుంది అంటుంది. దూత పెళ్లి కోసం అసలు ఏమి చెప్పలేదు, ప్రెగ్నెంట్ కోసం మాట్లాడుతుంది. అయితే దూత యెషయా 14:7 జ్ఞాపకం చేసి
ఆ యొక్క లేఖనం ఇప్పుడు నీలో నెరవేరబోతుందని ఎప్పుడైతే దూత చెప్పిందో ఆ చెప్పిన మాటకు వెంటనే మంచి ఒప్పుకొని చక్కగా సాష్టాంగపడి నీ మాట చెప్పు నాకు జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నదండి? ఎవరన్నా అయితే ఏమంటారు తెలుసండి? దూతం చూసినా అలాంటి మాటలు చెప్తే అయ్యి బాబోయ్ చూడండి. ఇప్పుడు ఆమె మంచి ఒప్పుకుంది, మంచి ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఆ దూత దర్శించక ముందే మరియమ్మ యెషయా 14:7 వచ్చిన కొరకు ఆలోచిస్తూ అది నాకు జరగాలి అని బలంగా కోరుకుంటున్నాడు. ఎలాగండి? ఈమె వాక్యం విన్నది చర్చిలకు వెళ్తుంది, వాక్యం వింటుంది, చక్కగా ఆమె లేఖనాలు చదువుతుంది, బైబిల్ అంతా ధర్మశాస్త్రం అంతా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అంతా చదువుతూ ఉంది, తెలుసుకుంది. ఇవన్నీ తెలుసుకుని ఆ మెస్సియా కోసం వివరాలన్నీ సేకరించింది. ఎలా వస్తాడు, ఎక్కడ వస్తాడు, ఏ విధంగా వస్తాడు, ఈ విషయాలన్నీ కనుగొన్నది ఆమె. కనుగొని ఆమె ఏం చేస్తుందంటే ఖచ్చితంగా యెషయా ప్రవచించిన ప్రవచనం ఆధారంగా దేవుడు కన్యకలో నుంచి వస్తాడట. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా కన్యకను నేనే అవ్వాలి, నాలో జరగాలి. అది ఖచ్చితంగా బలంగా గొప్ప ఎక్స్పెక్టేషన్ తో గొప్ప ఎదురు చూపు కలిగి ఆ మెస్సేజ్ కోసం ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. చూడండి, నిజంగా వాక్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళండి, దేవుని మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా లేఖనాలన్నీ పరిశీలిస్తారు, లేఖనాలు పరిశీలిస్తారు, వాక్యాన్ని పరిశీలిస్తారు, చెక్ చేస్తారు. ఇప్పుడు నాలో ఏం జరుగుతుంది, దేవుడు నాలోకి రావాలి, దేవుడు నాలోకి రావాలంటే నేను ఏం చెయ్యాలి, దేవుడు నాలోకి రావాలంటే నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఆయన నాలోకి ఆహ్వానించాలి, ఏ లేఖనం ఆధారం చేసుకుని ఆయన నాలోకి వస్తాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన నాలోకి ఎలా వస్తాడని వారు ఎల్లప్పుడూ కూడా అనుక్షణము వాక్యాన్ని చర్చిస్తారనమాట, పరిశీలిస్తారు, చెక్ చేసుకుంటారు. దేవుడు నాలోకి రావాలంటే ఆయన ఏ లేఖనం ఆధారంగా నాలోకి వస్తాడు, ఏ విధంగా ప్రవచించాడు, ఏ ప్రవచనం ఈ కాలంలో పుచ్చాడు, దేవుడు ఏ ప్రవచనం ఆధారం చేసుకుని నాకు మేలుకరమైన కార్యం నా జీవితంలో చేస్తాడు, ఎలాంటి వాగ్దానం నాకు చేశాడు, ఎలాంటి ప్రవచనం ఈ కాలాన్ని ప్రవచించాడు. హల్లెలూయా. 10,000 మందిలో ఒకడు ఆలోచిస్తాడంట. అలాగా ఎంతమంది అండి? 10,000 మందిలో ఒకడు ఆలోచిస్తాడట. 10,000 మందిలో ఒకడు ఆలోచిస్తాడంట. ఎలాగా దేవుడు ఈ కాలానికి ఎలాంటి వాగ్దానం చేశాడు, మరియమ్మలాగా ఆలోచించే వాళ్ళు 10,000 మందిలో ఒకరు ఉంటారట. ఆ యొక్క ఆ చర్చ వాక్యం కోసం పరిశీలించడం, పరీక్షించడం ఎవరైతే చేస్తారో, ఎందుకంటే ప్రార్థనకు వచ్చి రావడం, వెళ్ళడం, పోవడం మామూలే, ఇది అందరూ చేసేదే. ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్కరు వెళ్తారు. హల్లెలూయా. రకరకాల ఆలోచనతో చర్చిలోకి వస్తారు. కానీ నిజమైన విశ్వాసి ఒక మరియమ్మ వలె ఆయన గొప్ప ఎక్స్పెక్టేషన్ తో క్రీస్తునాలోకి రావాలంటే నేనేం చెయ్యాలి, ఆయన ఈ కాలానికి ఎలాంటి వాగ్దానం చేశాడు, దేవుడు నాలోకి రావడానికి ఏ విధమైన ప్రణాళిక రచించాడు, కావాలా వద్దండి అది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆమె ఒక థియరీ తెలుసుకొని దాన్ని ప్రాక్టికల్ లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఎలాగంటే దేవుడు నాలోకి రావాలంటే యెషయా గ్రంథంలో యెషయా ప్రవచించాడు. ఎలాంటి ప్రవచించాడంటే కన్యక గర్భవతి కుమారుని కొనను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడి అన్నాడు. ఇప్పుడు ఆయన కన్యక ద్వారా వస్తున్నాడు. భవిష్యత్ దేవుడు ఆ కన్యకగా నన్ను ఉంచినట్లయితే నేను మెస్సియాకు జన్మనిచ్చిన దాన్ని అవుతాను. ఖచ్చితంగా దేవుడు నా గర్భంలో నుంచే భూమిపైకి రావాలి అని గొప్ప ఎదురు చూపుతో గొప్ప ఆశ కలిగి ఆమె ఉన్నది. హల్లెలూయా. అక్కడున్న కన్యకలందరూ నేనే కన్యకని అంటున్నారు. కానీ ఎవరు కూడా ఆయన ఏ రూపంలో వస్తాడు, ఆయనకి ఏ విధంగా ఉంటే ఇష్టం, ఎలాంటి వాక్యాన్ని ఆయన ప్రవచించాడు, ఎలాంటి వాక్యం గుండా ఆయన వెళ్తా ఉన్నాడు, దీన్ని ఏం పరిశీలించలేదు ఎవరు కూడా. కేవలం
మరియ మాత్రమే, హల్లెలూయా, మరియ మాత్రమే ఎదురు చూస్తుంది. మరియ మాత్రమే గొప్ప ఎక్స్పెక్టేషన్తో ఎదురు చూస్తుంది. క్రీస్తు నాలోకి వస్తే బాగుండు, దేవుడు నాలోకి వస్తే బాగుండు, ఆయన ఏ రూపంలో వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు అన్ని కూడా పరిశీలించింది. అన్ని కూడా పరిశీలించి బైబిల్ అంతా ఆ యొక్క ధర్మశాస్త్రము, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు అన్ని కూడా చెక్ చేసుకుని ఆమె సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఆమె అంత సిద్ధంగా ఉంది కాబట్టి దూత వచ్చినా భయపడలేదు. దూత వచ్చినా ఎందుకు భయపడలేదు తెలుసండి? ఆమె రెడీగా ఉంది. ఆమెకు తెలుసు దూత వస్తుందని, ఖచ్చితంగా దూత నన్ను కలుసుకుంటుందని తెలుసు. అన్ని సిద్ధపడి వాక్యమంతా పరిశీలించి చెక్ చేసుకుని దూత వస్తే ఎలా ఉంటుందో, ఏం మాట్లాడుతుందో, ఏ విధంగా మాట్లాడుతుందో అన్ని తెలుసుకుని ఒక ట్రైన్ అప్ అయిన మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన విశ్వాసిగా ఆమె ఉన్నది. ఏమని హల్లెలూయా. అది ఏం తెలియనోడు అనుకుని దూత తట్టును పారిపోతాడు. అయ్యి బాబు ఇంత వెలుగు వచ్చింది, ఏదో నన్ను చంపేడకి వచ్చేసింది మొత్తం మీద అని చెప్పేసి అంటే అలా పారిపోతాడు. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఆమెకు తెలుసు, ట్రైన్ అప్ అయి ఉంది, వాక్యం పరిశీలించింది, అన్ని సమస్యలు తెలుసుకుని ఉన్నదమే, గొప్ప ఎక్స్పెక్టేషన్తో ఉంది. దూతను చూసి మరియ భయపడలేదు. కానీ బిడ్డ కంటే మరియ బిడ్డను కంటామంటే భయపడింది. స్వయంగా దూత జకరీయాతో మాట్లాడుతున్నా నమ్మలేకపోయాడు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి నమ్మలేకపోయాడు. కానీ దూతను ఒక ప్రశ్న కూడా వేయలేదు. ప్రభువా, పెళ్లి కాకుండా బిడ్డ పుడితే మా నాన్న ఏమంటాడో, పెళ్లి కాకుండా బిడ్డ పుడితే మా అమ్మ ఏమంటుందో, ఏమన్నా వింటున్నారా? పెళ్లి కాకుండా బిడ్డ పడితే మా బంధువులు ఏమంటారో, పెళ్లి కాకుండా బిడ్డ పుడితే మా ఊరోళ్ళందరూ ఏమంటారో, పెళ్లి కాకుండా బిడ్డ పుడితే మా సమాజంలో మా పరిగణ అవుతుందో. ఏమండి ఎన్నో ఆలోచిస్తారా లేదండి? దూత వచ్చి నువ్వు కన్యకవు, నువ్వు గర్భవతి అవుతావు అంటే ఒక స్త్రీ ఎలాగ ఆలోచిస్తుందండి? అయ్యి బాబోయ్, ఇప్పుడు మా పాస్టర్ గారు ఏమంటారు, మా అమ్మ ఏమంటారు, మా నాన్న ఏమంటాడు, లేకపోతే మా సమాజం ఏమంటారు, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అవుతే మా సమాజం అంతా నన్ను హేళన చేసేస్తుందేమో, పెళ్లి కాకుండా నీకు ప్రెగ్నెంట్ ఎలాగొచ్చిందని అడిగితే నేనేం చెప్పాలి సమాధానం? నేను ఏ విధంగా ముందుకెళ్ళాలి? నువ్వు ఇలాంటి కండిషన్ పెట్టావేంటి, ఇలాంటి వాక్యం చెప్పినావేంటి, నా వల్ల కాదు అని ఒక సహజమైన స్త్రీ, వాక్యము తెలియని స్త్రీ, వాక్యం యొక్క ప్రత్యక్షత లేని స్త్రీ అయితే వెంటనే దూతనే ఈ విధమైన ప్రశ్నలు అడుగుతుందని. ఆమె వాక్యం తెలియలేదు, ఆమె ప్రత్యక్షత లేదు. ఆమె దగ్గరికి వచ్చేసి నేరుగా దూత వచ్చి నువ్వు కన్యక గర్భవతి కుమారుని కంటావని చెప్పింది అనుకోండి, ఆ స్త్రీ అయితే ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంది. అయ్యి మా అమ్మ ఊరుకుంటుందా, మా నాన్న ఊరుకుంటాడా, నేను ఇంక పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్గా మా సమాజం ఏమంటది, మా సంఘం ఏమంటది, మా ఊరిలో అందరూ ఏమంటారు? హల్లెలూయా. మా పాస్టర్ గారు పులిపెట్టుకొని చెప్పేస్తాడు, ఆమె ఏదో అక్రమ సంబంధం పెట్టుకుని ఏదో పాపం చేసేసి వచ్చేసింది అని చెప్పి పులిపెట్టుకొని చెప్పాడు అందరికీ. మొత్తం నేను తలెత్తుకుని తిరగలేను నేను, మా సమాజంలో మా పరువు అంతా పోతుంది, మా తల్లిదండ్రులు నన్ను గదిలో పెట్టి కొట్టేస్తారు గట్టిగా, ఎందుకు మా పరువు అంతా తీసేసేవాడిని, ఇలా చేస్తే ఎలా ప్రభువా, నేను దీనికి ఒప్పుకోలేను అని చెప్పి ఖచ్చితంగా వాక్యం తెలియని వ్యక్తి అయితే ఖచ్చితంగా చెప్తుంది. హల్లెలూయా. అదేం మామూలు విషయం కాదండి, సాదా విషయం కాదు. అది ఎంత నింద పడాలి, ఎంత భయంకరమైన వేదన పడాలి, అన్నిటికీ తెగిస్తేనే కానీ అటువంటి నిర్ణయం తీసుకోలేము. ఆమేన్, హల్లెలూయా. కానీ మేమే అటువంటి ప్రశ్నలు వేయలేదండి. మీకుండా ఏమన్నా తెలుసా? నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆమేన్. ఆమె ఎంత ఒబీడియన్స్ చూడండి, ఆ దూతకి ఎంతగా మంచిగా లోబడుతుందో చూడండి. అంటే ఆ దూత ఎప్పుడైతే వాక్యాన్ని ప్రవచించిన వాక్యాన్ని ఆమె ముందు నెరవేరబోతుందని చెప్పిందో వెంటనే ఆమె ఎంత ఒబీడియన్స్ తో ఆ యొక్క మరియా ఆ వాక్యం లోబడిందంటే, ఎంత పెద్ద నిందొచ్చినా, మరణం వచ్చినా, ఖడ్గం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా దాని ముందు దేన్ని కూడా లెక్క చేయకుండా వాక్యం లోబడింది ఆమె. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో కూడా అటువంటి నిర్ణయం కనుక రాకపోతే అసలు మనం వాక్యం నిలబడలేం. హల్లెలూయా. వాక్యం నమ్మాలంటే తెగింపు ఉండాలండి, గట్స్ ఉండాలి. ఏముండాలండి? ఈ కాలమిక ప్రవర్తన గట్స్ అంట, ధైర్యం, తెగింపు ఉండాలి. తెగింపు లేకపోతే వాక్యం ముందు మనం నిలబడలేం. హల్లెలూయా. వాక్యం ముందు తెగింపు ఉండాలి. తెగింపు లేకుండా దెయ్యంతో యుద్ధం చేయలేవు.
లోకంతో నువ్వు యుద్ధం చేయలేవు, పాపంతో యుద్ధం చేయలేవు, ఏ విధమైన దానితో కూడా నువ్వు గెలవలేవు. నువ్వు గెలవాలంటే నీకు తెగింపు కావాలి, ధైర్యం కావాలి. అది విశ్వాసంతో వచ్చే ధైర్యం. అది హల్లెలూయా. అది ఎటువంటి నింద అండి? మనమైతే పడతామా చెప్పండి? అలాంటి నింద మనమైతే పడతామా? చిన్న బాధ వస్తే వెంటనే వాక్యం వదిలేస్తాం మనం. చిన్న శ్రమ వస్తే వెంటనే మనం ప్రార్థన చేయడం కూడా మానేస్తాం మనం. చిన్న వ్యాధి వస్తే, చిన్న ఏదన్నా మనకు దేవుడు ఏదన్నా మనకు కార్యం పెట్టి మనం బాధ పెట్టాడంటే వెంటనే మనం దరిదాపులో కూడా రాము. అలాంటి నిందలు, అలాంటి శ్రమలు మనం పడాలంటే మనకు అసలే చాలా కష్టం. అలాంటిది మరియా ఎంత నింద వస్తున్నా సమాజం రాళ్ళు పట్టి కూర్చుంటారు. అసలు అక్కడ ఒక రూల్ ఉంది, ఏంటో తెలుసండి? ధర్మశాస్త్రం ప్రకారం పెళ్లికి ముందు ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అవుతే రాళ్ళు పెట్టి కూర్చొని పెడతారు. హల్లెలూయా. ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి తెలుసండి? పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిందంటే రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు. ధర్మశాస్త్రం ఉంది, అది మోసే సెలవిచ్చేదని. ఇప్పుడు మోసే సెలవిచ్చిన దానికి వ్యతిరేకంగా దూత వచ్చి మరియమ్మ చెప్తుంది. ఇప్పుడు ఈమె ప్రెగ్నెంట్ అవుతే ఈమె మరణం ఈమె తెచ్చుకున్నట్టు. అయినా కూడా లక్ష్య లేదండి. హల్లెలూయా. అయినా కూడా లక్ష్య లేదు. ఆమె ఎంత తెగించిందో చూడండి. వాక్యానికి ఆమె ఎంత తెగించిందో చూడండి. ఖచ్చితంగా తెగింపు అనేది లేకుండా మనం వాక్యం దగ్గర ఏం పొందుకోలేము చూడండి. కాబట్టి ఆమె ఏమన్నాలంటే, మరియమ్మ బతిమాలుకోవాలంట. ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. మరియమ్మ అంటే బతిమాలుకోవాలంట, ప్రభువా మా అమ్మ ఏమంటుందో, మా బంధువులు ఏమనుకుంటారో, సమాజంలో మా పరువేం కావాలో నువ్వు కూడా అర్థం చేసుకో ఒకసారి. ఇది చాలా భయంకరమైన సమస్య కదా, నిద్రపోకూడదు. హల్లెలూయా. ఇది చాలా భయంకరమైన సమస్య కదా, ఇది చాలా నింద అనుభవించాలి కదా. దయతో నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ ఏంటంటే, నువ్వు మా నాన్నతో మాట్లాడు. దాన్ని అర్థం చేసుకుంటాడు మా నాన్న. లేకపోతే మా అమ్మతో మాట్లాడు. లేకపోతే కనీసం నేను చేసుకోపోయే భర్తతో అయినా మాట్లాడు. మా అమ్మ అర్థం చేసుకోపోయినా, మా నాన్న అర్థం చేసుకోపోయినా, కనీసం నేను చేసుకోబోయే భర్త ఉన్నాడు ఒక ఆయన, ఏసేపు, ఆయనతో అయినా మాట్లాడు. ఆయనతో మాట్లాడితే కనీసం ఆయన కూడా అర్థం చేసుకుని నా తల్లిదండ్రులు వదిలేసిన ఆయనైనా నా పక్షాన్ని నిలబడతాడు. లేకపోతే ఆయనతో కూడా మాట్లాడకపోతే కనీసం మా పాస్టర్ గారితో అయినా మాట్లాడు. సంఘంలో మా పాస్టర్ గారికి చెప్తే ఆయన సంఘమంతరికి చెప్తాడు, మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందంతా దూత వచ్చి రాత్రి మాట్లాడి నాతో అని మా పాస్టర్ గారు చెప్తాడు. తిరిగి మాట్లాడడానికి ఇలాంటి వస్తాయి ఏమేమి. హల్లెలూయా. ఒకవేళ మరియమ్మ విశ్వాసంగా ఆలోచిస్తే ఇలా దూతతో చర్చించుకోవాలి. ఒకసారి గిజ్జోన్ దగ్గరికి దూత వచ్చింది. దూత వచ్చి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నువ్వు లేచి నిలబడు, శత్రువుని ఎదిరించడానికి నీకు నేను బలం ఇస్తున్నాను, నేను నీతో ఉన్నాను అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువా నువ్వు నాతో ఉన్నావు అనడానికి రుజువేంటి ప్రభువా, నాకు ఏదన్నా ఎదుగుండా చేసి చూపించు, అప్పుడు నమ్ముతాను అన్నాడు. ఆ 3 సార్లు అలాగా సూచనలు చూపించి అది చేసింది చెప్తే జరిగేది అప్పుడు నమ్మాడు గిజ్జోన్. హల్లెలూయా. మోషే కూడా ఏం చెప్పాడు తెలుసండి? దేవుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఐగుప్తు వెళ్ళవయ్యా బాబు, దీన్ని నేను చూసుకుంటాను, నీతో కూడా వస్తానంటే, అయ్యో వాళ్ళు నన్ను చంపేస్తాను, నేను వెళ్తాను, నాకు సూచన ఏంటని అడుగుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు కూడా ఆలోచించి 2 సూచనలు ఇచ్చి మోసేని పంపించాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా అలాగే అడిగారు యేసుక్రీస్తుని, నాకు సూచన కావాలి, నువ్వు నాతో ఉన్నట్టు నాకు రుజువు ఏంటి, నాకు కావాలి అని అడిగారు. మరి మరియమ్మ కూడా అలా దూత చెప్తున్నావు అడగాలి కదండి. మా అమ్మతో అయినా మాట్లాడు, లేకపోతే మా నాన్నతో అయినా మాట్లాడు, లేకపోతే నా భర్తతో అయినా మాట్లాడు, లేకపోతే మా పాస్టర్తో మాట్లాడు. నువ్వు ఏది లేకుండా ఇలా చేసేస్తే నాకు బతుకేం కావాలా, నేను రోడ్డును పడిపోతే 10 మంది నన్ను అవమానపరిచేస్తే నేను ఏం చేయాలా అని ఆలోచించాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. అనాలా వద్దండి? భౌతికంగా ఆలోచిస్తా మాట రావాలా వద్దా? మనం ఏదన్నా చెయ్యాలంటే ఎంత ఆలోచిస్తామో చెప్పండి ఒకసారి. మనం ఏదన్నా నిర్ణయం తీసుకోవాలంటే 100 ఆలోచించో నిర్ణయం తీసుకుంటాం. 100 ఆలోచిస్తాం. ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది, అక్కడికి వెళ్తే ఇలా అవుతుందా, ఇక్కడికి వెళ్తే ఇలాగ అవుతుందా, మనకి ఏదైనా లాభసాటిగా ఉంటుందా లేదా, అలాగా ఇలాగా అలాగ ఇలా గోల్డ్ ఆలోచించి 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 కడకు నిర్ణయం, పనికిమాలిన నిర్ణయం తీసుకుంటాం. హల్లెలూయా. కానీ మరియమ్మ ఏమీ ఆలోచించలేదండి. హల్లెలూయా. నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అన్నది. చూడండి, ఖండింపు, తెగింపు, ఎంత అద్భుతంగా ఆమె నిర్ణయం తీసుకుందో. ఆమె నిర్ణయాన్ని మెచ్చుకోవాలి. అంత అద్భుతమైన నిర్ణయం తీసుకుంది ఈమె. చూడండి ఒకసారి
కొంతమంది కొంచెం లోపలికి వెళ్తున్నాను, ఏమనుకోవద్దు. కొంతమంది ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, ఆభరణాలు తీయమంటే తీరు. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, మా ఏమంటారు, సమాజం ఏమంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటారు, ఇలా మాట్లాడతారు. వాక్యం లోబడమంటే, బాప్తిజం పొందమంటే యేసుక్రీస్తు నామములో, అయ్యో మా పాస్టర్ ఒప్పుకోరండి, మా సంఘం ఒప్పుకోదండి, అయ్యో మా సంఘం మా వాళ్ళందరూ ఒప్పుకోరండి, రకరకాలుగా మాట్లాడతారు. అక్కడికి వెళ్ళిపోతారు, పెట్టి అలా చేసేస్తున్నాం ఇలా చేసేస్తున్నాం రకరకాలుగా మాట్లాడతారు. అయ్య బాబోయ్, ఆ బాధలన్నీ పడలేను, ఆ కష్టాలన్నీ పడలేను. హల్లెలూయా. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచిస్తారు. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, అసలు వీళ్ళు నిర్ణయం తీసుకోరు. వీళ్ళు అసలు నిర్ణయం తీసుకోరు. చూడండి, వాక్యం మాట్లాడితే చాలు, నాతో మాట్లాడాలి దేవుడు, నాతో మాట్లాడాలి దేవుడు. దేవుడు మాట్లాడడం గాల్లో దిగొచ్చి దూతలా మాట్లాడతాడా? దేవుడు మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు? ఆల్రెడీ వాక్యం మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందంటే చూడండి ఒకసారి, తిమోతి పత్రిక చదవాలందరూ కూడా. తిమోతి పత్రిక 2:9 చదవండి. చాలా జాగ్రత్తగా వినాలి. తిమోతి పత్రిక అనుకోవయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని బంగారముతోనైనను అలంకరించుకొనక అలంకరించుకొనవలెను. మొదట ఆదాము తర్వాత అవ్వను నిర్మించబడిన వారు కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని మోసపరచబడి అపరాధములో పడెను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? స్త్రీ తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. అలంకరించుకోమన్నాడు, అలంకరించుకోమన్నాడు, అలంకరించుకోద్దన్నాడండి. అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకున్నట్లుగా స్త్రీల యొక్క ప్రవర్తనను బట్టి, వాళ్ళు పరిశుద్ధతను బట్టి ముందుకు తీసుకెళ్ళాలి. అంతే తప్ప వారి యొక్క చెవులకి, ముక్కులకి, కాళ్ళకి అన్నిటికి తగిలిచ్చేసి వారి అందచందాలను ప్రదర్శించడానికి కాదు. వాళ్ళు పరిశుద్ధమైన స్త్రీ వలె దేవుని సన్నిధిలోకి రావాలి. వాళ్ళు పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా అనేక మంది ఆత్మల కోసం వాళ్ళు ప్రలాపించి ఏడవాలి, ప్రార్థించాలి, దేవునికి సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? వేసుకోవద్దని చెప్తున్నాడు. కానీ వీళ్ళు అదంటే మక్కువ, అదంటే ఇష్టం, దాన్ని తీలేక రకరకాలుగా మాట్లాడతారు, రకరకాలుగా చెప్తారు. హల్లెలూయా. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథం నాతో ఇట్లని, నరపుత్రుడా యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలత్కారంతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు. ముక్కు పొడక అన్నమాట. ఏమిటారండి? ముక్కు పొడ కుట్టించుకుంటారు చాలా మంది. ముక్కు ఇలా పెట్టుకుంటారు కొంతమంది, ఇలా పెద్ద పెద్ద రుంగులు ఎలాడుతూ ఉంటాయి ముక్కుకి, నాట్లకి. అంటే తీగె ముక్కులకు పెట్టి ఏం చేస్తున్నారు? దేవుని కంటే మరీ ఎక్కువగా కోపం పుట్టిస్తున్నారంట. నాకు మరీ ఎక్కువ కోపం అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించినానుకో,
లేకపోతే ఏదో చక్కగా పాటలు పాడినందుకు సంతోషించట్లేదు ఆయన. ముక్కులకు పెట్టి, చెవులు పెట్టి, కాళ్ళు పెట్టినందుకు ఆయనకి ఎంత కోపం వస్తుందంటే మామూలు కోపం రావట్లా. ఆయనకి ఎంత కోపం వస్తుంది, ఆయన అంత కోపం వస్తుంది. హల్లెలూయా. కానీ అలా దేవునికి ఇష్టం లేదు. దేవుడు ముక్కు కూడా కట్టుకోవద్దు అన్నాడు, చెవులు కట్టొద్దు అన్నాడు, ముక్కులు కట్టవద్దు అని చెప్తే వీళ్ళు మాత్రం మాట అసలు వినరు. ఎందుకంటే వీళ్ళకి ఇష్టం. అది తీస్తే సమాజం ఏమంటుందంటే, ఏంటి అదమ్మలాగా ఉన్నావా అన్నారు ఇంకో, అయ్యి బాబు ఇవిడ అంత మాట అనేసిందో నన్ను, నేను అదమ్మడరా అంటే ఆవిడ అన్న మాట కోసమే వీళ్ళు బాధపడతారు తప్ప వాక్యం ఏం సెలవిచ్చిందన్న సంగతి ఆలోచించనే. అంటే దెయ్యం కూడా ఆవిడలో దూరేసి పనిగట్టుకుని అంటది. దెయ్యం అవతల ఆవిడలో దూరేసి వీళ్ళు కావాలని అంటది. ఎందుకంటే వాక్యం నెరవేర్చకుండా చేయడం కోసం. వాక్యం నెరవేరిస్తే మరియమ్మలా క్రీస్తుని కొనుక్కుంటారు. మరియమ్మలా వీళ్ళు మాట్లాడితే నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక, నీ మాట చెప్పున నాకు జరుగును గాక అని కనుక వీళ్ళు మాట్లాడితే వీళ్ళ జీవితంలో మెస్సీ వస్తాడు, వీళ్ళ జీవితంలో క్రీస్తు వస్తాడు. కానీ అలా మాట్లాడకుండా చేయడానికి దెయ్యం ఎవరో ఒకరు దూరేస్తుంది. ఏంటే మొగుడు చచ్చిన దానిలాగా అలా పైరేవేటి అన్నారు అనుకో, మోకి వెళ్ళిపోయి ఎంత మాట నేసింది, అది ఎంత మాట నేసింది పెట్టేసుకోవాలి. ఇలా మాటలు భరించలేను నేను, నా వల్ల అవదు అనిపిస్తుంది. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే వాక్యానికి లోబడి శిరస వహించి ఆ మరియమ్మ వలె నీ మాట చెప్పున నాకు జరుగును గాక అని ఎప్పుడైతే మనం ఆ యొక్క మాటకి అంగీకరించి మన జీవితంలో ఉపయోగమో మరియమ్మ వలె, నిజంగా మన జీవితంలో ఎలాంటి అద్భుతమైన విషయాన్ని పొందుకుంటామంటే, హల్లెలూయా, మన జీవితంలో ఎలాంటి అద్భుతమైన విషయం పొందుకుంటామంటే చూడండి, మనం ముందుకెళ్దాం. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారండి అందరూ, అందరూ వినాలి, జాగ్రత్తగా వినాలి. చూడండి, వాక్యం మాట్లాడితే దేవుడు నాతో మాట్లాడాలంటారు. చూడండి, అబ్రహాముకి విశ్వాసం రావడానికి 25 సంవత్సరాలు పట్టిందంట. కుమారుని పొందుకుంటామని చెప్పాడు దేవుడు, వెంటనే పొందేసుకోవాలండి. కానీ 25 సంవత్సరాలు తీసుకున్నాడు అబ్రహాం. ఆ కుమారుని పొందుకోవడానికి, ఆ విశ్వాసం రావడానికి 25 సంవత్సరాలు పట్టిందండి. అన్న 80 సంవత్సరాల వయసులో ప్రెగ్నెంట్ అయింది. ఇంచుమించు 80 సంవత్సరాలు పట్టేసింది ఆమెకు విశ్వాసం రావడానికి. తర్వాత చూడండి, మోషే, అలా ప్రవక్తలందరికీ బైబిల్లో చాలా మందికి చాలా లేట్ అయిపోయింది విశ్వాసం రావడానికి. కానీ మరియా ముందుగానే ప్రిపేర్ అయింది కాబట్టి ఆమె నీ మాట చెప్పిన నాకు జరుగును గాక అంటుంది. ఆమె విశ్వాసం చాలా గొప్పది. ది గ్రేట్ ఫెయిత్ఫుల్ ఉమెన్, షీ వాజ్ హానెస్ట్లీ ఫెయిత్ఫుల్ వర్జిన్. అంటే ఆమె చాలా నిజాయితీతో యథార్థంగా వాక్యం ముందు శిరస్సు ఉంచింది. హల్లెలూయా. ఆమె చాలా యథార్థవంతమైన స్త్రీ, చాలా విశ్వాసం కలిగిన స్త్రీ. ఆమె చాలా యథార్థంగా, విశ్వాసపూరితంగా ఆమె వాక్యం పట్ల లోబడి నిర్ణయం తీసుకుంది. హల్లెలూయా. చూడండి, దేవుడు మరియమ్మకి ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదు. నిన్ను కాపాడుతాను అని గాని, నీ పైన నిందలు రాకుండా చూస్తాను అని గాని, నీకు అవమానం రాకుండా చూస్తాను అని గాని, లేకపోతే నీకు మంచి పేరు ఉండేలా చూస్తాను అని గాని దేవుడు ఏ సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు. హల్లెలూయా. యాక్చువల్గా వాగ్దానాలు తీసుకుంటే ఆమె దేవుడు దూత వచ్చామని చెప్తే ఆ దూతను బట్టి ఆమె అడగాల, నాకు సెక్యూరిటీ ఏంటి, నాకు సూచన ఏంటి, నన్ను ఎవరు కాపాడతారో, నువ్వు నన్ను రక్షిస్తావా లేదా, నన్ను కాపాడతావా లేదా, నిందలు వచ్చినప్పుడు నాకు నిందలు రాకుండా చేస్తావా లేదా, అవమానాలు వచ్చినప్పుడు అవమానాలు రాకుండా చేస్తావా లేదా అని ఇవన్నీ కూడా దూత ఏమీ చెప్పలేదంట. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసిన బైబిల్లో. మనకైతే ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి? 6 వాగ్దానాలు ఉన్నాయంట బైబిల్లో మనకు. వాగ్దానాలు చూడండి, జనవరి 1 వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వాగ్దానాల బాక్స్ ఒకటి ఇట్టేస్తారు. వాగ్దానాల బాక్స్ ఎట్టేసి ఒక్కొక్కరికి ఒక వాగ్దానం తీసుకుని సంవత్సరం అంతా వాగ్దానం మిమ్మల్ని నడిపించేద్దాం అనుకుంటారు. అది చెప్తారు. హల్లెలూయా. సంవత్సరం అంతా వాగ్దానం నడిపిస్తుందని ఆ వాగ్దానాలు పెట్టుకుంటారు. చక్కగా మంచి మంచి వాగ్దానాలన్నీ తీసుకుని ఆ ఏసీ ఈ గృహానికి అధిపతి అని చెప్పి పెద్ద మంచి మంచి బోర్డులు పెట్టుకుని, మంచి మంచి సెంటెన్స్ పెట్టుకుని చక్కగా రాసుకుని గోడలు పెట్టుకుంటారు వాగ్దానాలన్నీ.
హల్లెలూయా. అంటే వాగ్దానాలన్నీ నెరవేరాలని, వాగ్దానం వాళ్ళ జీవితంలో పొందుకోవాలని చాలా ఆశ ఉంటుంది. 6000 వాగ్దానాలు ఉన్న బైబిల్లో. కానీ మరియంకి ఏ వాగ్దానం లేదు. అందులో వాగ్దానాలు ఏమి ఇవ్వలేదు మరియంకి. కొన్ని వాగ్దానాలన్నీ నాతో మాట్లాడతావా, నాకేం సెక్యూరిటీ ఉందా, నిందలు రాకుండా చేస్తావా, లేకపోతే నన్ను కాపాడుతావా, అవమానం రాకుండా చూస్తావా, నేను నిన్ను పొందుకుంటే మంచి పేరుండేలా చేస్తావా, ఏ సెక్యూరిటీ కూడా దేవత ఇవ్వట్లేదు. హల్లెలూయా. కానీ ఆమె పరిపూర్ణంగా ఆయన మాటకు సమర్పణ చేసుకుని అక్కడ ఉన్నది. ఆమె విశ్వాసం చాలా గొప్పది. ఆమె అంతలా ముందుగానే సిద్ధపడింది. ఖచ్చితంగా దూత నన్ను దర్శిస్తాడు అని ఆమె బలంగా నమ్మింది. ఎందుకంటే ఆమెకు వాక్యం తెలుసు, ప్రవక్తల ప్రవచనాలు తెలుసు. షీ హ్యాస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది వర్డ్. అంటే ప్రవక్తల ప్రవచనాల యొక్క ప్రత్యక్షత ఆమెకున్నది. ఆమేన్. హల్లెలూయా. ఎంతగా ఆమె సిద్ధపడిందో చూడండి. ఎంతగా ఆమె సిద్ధపడితే ఆమె అంతగా తెగించి దూతతో అంత ధైర్యంగా మాట్లాడతా చెప్పండి ఒకసారి. ఒకవేళ మీరు ఇక్కడ నిలబడి ఉన్నారు, సడన్ గా దూత రాత్రి ఇంటికి వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారండి? ఓ దూత రాత్రికి రాత్రి మీ ఇంట్లోకి వచ్చేసింది అనుకోండి, ఆ దూత అంతా వెలుగుమయంతో నింపబడిపోయింది అనుకోండి. వెలుగంటే ఇది ఏదో ల్యాంపుల్లాగా ఉండే వెలుగు కాదండి. అది ఆ వెలుగు సూర్యరశ్మి మన దగ్గరికి వచ్చేసినట్టు ఉంటుంది. అలా ఉంటుంది నా వెలుగు. ఇప్పుడు ఆ వెలుగు కనుక ఇంట్లో వచ్చేసిన ఎలా ఉంటుంది? ఒక్కడుండే ఇంట్లో. హల్లెలూయా. ఒక్కడుండే అంత భయకంపితమైన నరాలు పట్లుదులైతే. వెలుగు గనక మన దగ్గరకు వచ్చిందంటే భయం ఏం చేస్తుందంటే నరాలు పొట్లుడిపోయి బ్లడ్ సర్క్యులేషన్ నిలిచిపోతుందండి. భయం ఎక్కువై కొలిది బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఏం చేస్తుంది? ఊపిరి తక్కువైపోద్ది, హార్ట్ స్లో అయిపోద్ది. హార్ట్ స్లో అయిపోద్ది, ఊపిరి ఆడదు, నరాలు అంతా పొట్లన్నీ అలా బీసిపోతాయి అనమాట. హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు జరుగుతుంది అటువంటి సింప్టమ్స్. హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు కొంతమందికి అలా జరుగుతుంది. గుండ్లు పట్టేస్తాయి అనమాట, హార్ట్ స్లో అయిపోతుంది, హార్ట్ బీట్ ఆడదు, నరాలన్నీ పొట్లు వదిలేస్తాయి. అంత భయంకరంగా ఉంటుంది దూత వస్తే. భయం వచ్చేది, భయకంపితమైన వాతావరణంలోకి వెళ్ళిపోతాం. ఆ దూత వచ్చి ఇంట్లో ఏదో ఒక సామాన్యమైన వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడేస్తుంది మరియమ్మ. ఎందుకు అలా మాట్లాడుతుంటే పరలోకంలో నుంచి గాబ్రియల్ అనే దూత ఏకంగా సైన్యములకు అధిపతి యొక్క యెహోవా దూతగా పిలువబడుతున్న ఆ గాబ్రియల్ దూత వచ్చి మాట్లాడుతుంటే కుర్చీలో కూర్చొని చక్కగా నీతో నాతో మాట్లాడుకున్నట్టు మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళిద్దరం. ఎంతగా ఆమె పరిశుద్ధాత్మ సన్నిధిలోకి వెళ్ళి, ఎంతగా వాక్యంతో సహవాసం చేసి, ఎంతగా ఆమె సిద్ధపడితే, ఎంతగా ఆమె చర్చించుంటే, ఎంతగా ఆమె బైబిల్ మీద ఆధారపడితే, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉంటే ఆ సన్నిధిని తట్టుకుంటుందండి ఆమె. హల్లెలూయా. అంత ప్రసన్నతను అనుభవిస్తుందంటే, నేరుగా ముఖాముఖి అనుభవంతో మాట్లాడుతుందంటే, ఎంత ఆమె సిద్ధపడితే ప్రార్థన పూర్వకంగా ఆ ప్రార్థనాత్మ ఆమెలో పని చేస్తే ఆమె ఎంత ఆ విధంగా నిలబడగలుగుతుందండి. హల్లెలూయా. చూడండి, షీ హ్యాస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది వర్డ్. వాక్యం యొక్క ప్రత్యక్షత కలిగిన ప్రవక్తల ప్రవచనాల యొక్క ప్రత్యక్షత ఆమెకు ఉందంట. ప్రవక్తలు ఏం ప్రవచించారో ఆ ప్రవచనాలన్నిటిని యొక్క భావాన్ని ఈమె తెలుసుకొని ఆ ప్రత్యక్షత కలిగి ఉంది. హల్లెలూయా. వాక్యము శరీరం కావడానికి ముందు దూత విజిటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు అద్భుతమైన రక్షకుడిగా మెస్సీగా భూమి మీదకి వచ్చే ముందు ఒక దూత రంగం మీదకి వస్తుంది అని మీకు తెలుసంట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? దేవుడు భూమి మీదకి వస్తున్నాడంటే ఆ దేవుడు వచ్చే ముందు ఖచ్చితంగా ఆ దేవుడికి ముందు ఒక దూత భూమి మీదకి వస్తుంది. ఆ దూత నేరుగా యెషయా ప్రవచించిన కన్యక యొద్దకు వెళ్తాది అని మరియమ్మకు ప్రత్యక్షత ఉందంట. ఎందుకంటే ఆమె బైబిల్ తెలుసు. ఎలా తెలుసు అంటే చూడండి, ఆమె ఎందుకు అలా తెలుసుకుందంటే, ఆమె అబ్రహాముకి వాగ్దాన కుమారుడు వచ్చే ముందు, ఇస్సాకు ముందు, శారా ముందు దగ్గరికి దూత వచ్చింది. హల్లెలూయా. ఆదికాండ 18వ అధ్యాయంలో దూత వచ్చిందండి. ఇస్సాకు వస్తున్నాడంటే, ఇస్సాకు వాగ్దాన కుమారుడు ఇస్సాకు, ఆ ఇస్సాకు భూమి మీదకి వస్తున్నాడంటే దాన్ని చెప్పడానికి భూమి మీద ఒక దూత వచ్చింది. ఆయన ఎలోహిం దూతగా వచ్చింది అక్కడికి. అబ్రహాము యొక్క గుడారం ముందు ఆ మమ్రే యొక్క సింధూర వనంలో గుడారం వేసుకుని కూర్చుంటే దూత వచ్చి ఆ యొక్క అబ్రహాంతో మాట్లాడి అక్కడ మాంసం తిని, ఆ వెన్న తిని, ఆ పాలు తాగి చక్కగా అబ్రహాముకి చెప్పాడు. ఆ శార గుడారం లోపల ఉంది, నేను కుమారుని ఇవ్వబోతున్నాను. అప్పుడు
హల్లెలూయా. ఈ విషయం చూసి అబ్బా శారా లోపల నవ్వుకుందంట. నాకు 90 సంవత్సరాలు, నా గర్భం ఏమో ఉడికిపోయింది, ఇప్పుడు నాకు పిల్లలు పుడతారట, మళ్ళీ నేను సంసారం చేయగలుగుతానా, ఇది ఎలా సాధ్యమవుతుంది అని నవ్వుకుంటున్నాను లోపల ఉండి మనసులో. వెంటనే ఈ ఆలోచన ఈలోకి తెలిసిపోయింది. వెంటనే శారమ్మ అనలేదు, ఆవిడ పేరు శారాయి, కానీ నేను శారాయి అనలేదు, శారాయి అంటే అర్థం అంట ఆమె దాసీరాలనంట. ఏంటండి దాసీరాలు అంటే ఒక పని చేసుకునే అమ్మాయి, కానీ శారా అంటే రాజకుమారి. ఈమెను శారాయి అనలేదు దేవుడు, శారా అంటే శారా ఎందుకనంటే ఆల్రెడీ ఎలీషద్దగా 17 అధ్యాయంలో దిగొచ్చి వీళ్ళిద్దరి పేరు మార్చేసాడు. అబ్రాహామునేమో అబ్రహాముగా మార్చాడు, శారాయినేమో శారాగా మార్చాడు. ఇది మార్చినట్టు దేవుడు తప్ప మరో వ్యక్తికి కూడా తెలియదు. కానీ ఈయన వచ్చి అక్కడికి వచ్చి శారా అని పిలిచాడు, రాజకుమారి. యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? వెంటనే దూత దర్శనం ఎప్పుడైతే శారా పొందుకుందాం మొత్తం హార్ట్ అటాక్ వచ్చిన ఫీలింగ్ మొత్తం చెమటలో పెట్టేసి దడ వణుకుపోయి ఇంకా భయకంపితమైన వాతావరణంలోకి వెళ్ళిపోయి, అయ్యి బాబు నేను అబద్ధం ఆడలేదు ప్రభువా, నేను నవ్వలేదు ప్రభు అంటాను. హల్లెలూయా. ఎందుకు నవ్వావని యేసుక్రీస్తు అడుగుతుంటే అయ్యో నేను నవ్వలేదు ప్రభువా, లేదు నువ్వు నవ్వుతివి, నవ్వా నువ్వు. హల్లెలూయా. అందుకే పుట్టుకోడు కూడా నవ్వుతూనే పుట్టాడు. పేరు కూడా ఇస్సాకు అనగా అర్థం ఏంటి? నవ్వు. ఆమె నవ్వింది అక్కడ. ఆ నవ్వినందుకని నవ్వి కూడా వచ్చాడు పుడతా. అనుమానంతో నవ్వింది. అనుమానంతో నవ్విన కారణం చేత అసలు ఈ శారా గర్భంలో యేసుక్రీస్తు పుట్టాలంట. దేవుడు ఆ వాగ్దానం చేశాడండి శారాకి. దేవుడు శారాకి ఏ వాగ్దానం చేశాడో తెలుసండి? మరియమ్మ గర్భంలో కాదు యేసుక్రీస్తు పుట్టడం, శారా గర్భంలోనే పుట్టాలి. కాలం ముందే నుంచే యేసుక్రీస్తు శారా గర్భంలోనే పుట్టాలి. కానీ ఆమె యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఏం చేసిందంటే అవిశ్వాసంతో నవ్విందంట. అందుకే అవిశ్వాసంతో నవ్విన కారణంగా అవిశ్వాసి అయిన ఆ నవ్వు కలిగిన ఇస్సాకు వచ్చాడానికి ఎందుకే. ఏమేన్ హల్లెలూయా. అయితే ఈ యొక్క శారా అబ్రహాముకి వాగ్దాన కుమారుడు ఇచ్చే ముందు దూతను కలుసుకున్నాడు. ఇంకా చూడండి, ఇది మరియమ్మ చదివింది. తర్వాత మోషే భూమి మీదకి రావడానికి అమ్రాము యాకోబుకు దూత కలిసింది. అమ్రాం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రాత్రి దూత వచ్చి నేను నీకు విమోచకుని ఇవ్వబోతా ఉన్నాను, ఆ విమోచకుడు మోషే అని పేరు పెడతావు, ఆయనే ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆ పాలు తేనెలు ప్రవహించి దేశంలోకి తీసుకెళ్తాడని చెప్పి ఆ దూత అమ్రాము చెప్పింది. హల్లెలూయా. అంటే మోషే అనే రక్షకుడు భూమిపైకి రావడానికి అమ్రాము యాకోబులకు దూత కలిసింది. రెండోది. ఇక మూడోది, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కాపాడడానికి సంసోన్ రాకముందు ఆ సంసోన్ యొక్క అమ్మా నాన్న మానోహ ఆ యొక్క భార్యను కూడా దూతను కలిసింది. హల్లెలూయా. అంటే రక్షకుడిగా ఇజ్రాయేల్ ప్రజలను విమోచించడానికి సంసోన్ అవుతున్నాడంటే దూత వెళ్ళి మానోహ ఆ యొక్క తన భార్యను కూడా కలిసింది. అంటే రక్షకుడు భూమిపైకి వస్తున్నాడంటే ప్రజలను విడిపించడానికి ఓ దూత ఖచ్చితంగా రావాలి. ఆమేన్ హల్లెలూయా. ఓ దూత ఖచ్చితంగా వచ్చి ఖచ్చితంగా ఆ యొక్క వాగ్దానము ఫుల్ఫిల్ అవుతున్న వ్యక్తితో మాట్లాడితేనే గాని ఆ కార్యము నా జీవితంలో నెరవేరదు అన్న సంగతి మరియమ్మకు అర్థమైంది. హల్లెలూయా. అయితే యెషయా ప్రవచించిన 7 అధ్యాయం 14వ వచనంలో దూత ప్రవచించాడంటే మెస్సియా రక్షకుడుగా వస్తున్నాడంటే ఆ కన్యక ఎద్దకు దూత వస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఏమన్నా ఎంతమందికి అర్థమైంది? మరి ఖచ్చితంగా మీరు గనక వాక్యంగా మీ జీవితంలో నెరవేరాలంటే, వాక్యం మీలో మేనిఫెస్ట్ జరగాలంటే, వాక్యం మీలో పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయంలోకి రావాలంటే, దేవుడు మన హృదయంలోకి వచ్చి శరీరధారి అవ్వాలంటే మనము కూడా దూతం కలుసుకోవద్దా? ఖచ్చితంగా కలుసుకోవాలి. ఈ ప్రత్యక్షత మరియమ్మకు ఉంది. ఈ ప్రత్యక్షత మరియమ్మ పొందుకొని ఆమె దూత కోసం వెయిటింగ్ లో ఉంది. ఎప్పుడు ఆ దూత వస్తుంది, ఎప్పుడు నాతో మాట్లాడుతుంది, నేను ఎప్పుడు ఆ గర్భం ధరిస్తాను, ఎప్పుడు నా మెస్సీ నా గర్భంలోకి వస్తాడు అని విపరీతమైన తీవ్రమైన ఉత్కంఠతతో ఈ మరియమ్మ ఎదురుకు వస్తూ ఉందండి. హల్లెలూయా. నిజంగా నాకు నిలబడి గొద్దులేసి అనిపిస్తుందని వాక్యం ఏంటంటే, మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు. హల్లెలూయా. ఎందుకంటే నా లోపల మంట అలా అనిపిస్తుంది. ఎందుకంటే దూతల యొక్క వివరణ మరియమ్మకు ఉంది.
ఖచ్చితంగా యెషయా 14:7 ప్రవచించిన వాక్యమును కూడా ఈ కన్యకు కూడా దూత కలుస్తుంది అనే ప్రత్యక్షత మరియంకు ఉంది. ఆ ప్రవచించిన ప్రవచనం మనలో నెరవేరాలంటే నన్ను కూడా దూత కలవాలి అని బలంగా నమ్ముతుంది మరియమ్మ. హల్లెలూయా. మీ హృదయాల్లో కూడా ఒక బలమైన నమ్మకం రావాలి ఇప్పుడు. ఏమేన్ హల్లెలూయా. మీ హృదయంలో కూడా ఒక బలమైన నమ్మకం రావాలి ఇప్పుడు. ఏంటి ఆ నమ్మకం అంటే, ఏమైనా వింటున్నారా? ఏంటి ఆ నమ్మకం అంటే, పరిశుద్ధాత్మ కావాలని ఎంతమందికి ఉందండి? రాత్రి దగ్గర లేదట, ఉందండి. ఓకే, దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. గ్రహించండి. ఇప్పుడు దూత కలవకుండా పరిశుద్ధాత్మ రాదు. పరిశుద్ధాత్మ మనలోకి రావాలంటే మీరు దూతను కలవాలి. దూతను కలవకుండా పరిశుద్ధాత్మ రానే రాదు. ఈ మరియమ్మక ప్రత్యక్షత ఎప్పుడైతే వచ్చిందో ఆ దూత కోసం ఎదురు చూస్తుంది. ఫస్ట్ డైరెక్ట్ గా యెషయా 7:14 నెరవేరిపోవాలి అని ఆమె ఎదురు చూట్ల. అబ్రహాము శారాలను ఇస్సాకు వాగ్దాన కుమారుడిగా రావడానికి ముందు దూతను కలుసుకున్నారు. మోషే రావడానికి ముందు యాకోబు అమ్రాము దూతను కలుసుకున్నారు. సంసోను రాకముందు మానవ భార్య మానవ దూతను కలుసుకున్నారు. అంటే యెషయా ప్రవచించిన ప్రవచనం నా హృదయంలోకి రావడానికి నేను కూడా దూతను కలుసుకోవాలి అనే ప్రత్యక్షత మరియమ్మకి ఎప్పుడైతే వచ్చిందో ఆ వెంటనే ఆమె దూత కోసం వెయిటింగ్ లో ఉంది. ఏమైనా హల్లెలూయా. ఆమె చాలా తీవ్రమైన ఉత్కంఠతో దూత కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆ దూత వచ్చి ఖచ్చితంగా నీ గర్భంలోనే అది జరుగుతుందని చెప్పాలి. ఆ నిశ్చయిత నీకు రావాలి. నేనే కన్యకనని ఇవిడికి తెలియాలి. హల్లెలూయా. ఆమేన్. చూడండి, వాక్యం మనలో నెరవేరాలంటే దూతల విజిటింగ్ మనకి చాలా అవసరం. ఏమన్నా చాలా జాగ్రత్తగా వినాలి. మీరు వాక్యం పొందుకోవాలంటే, ఆశీర్వాదం మీ జీవితంలోకి రావాలంటే, పరిశుద్ధాత్మ మీ జీవితంలోకి రావాలంటే, క్రీస్తు మీ హృదయంలోకి రావాలంటే మీరు దూతను కలుసుకోవాలి. ఇది చాలా అవసరం. హల్లెలూయా. మీరందరూ నేను చెప్పిన మాట చెప్పండి ఒకసారి. నేను వాక్యాన్ని కలుసుకోవాలంటే చెప్పండి. అందరూ చెప్పాలి. అందరూ చెప్పాలి నాకు మాట. నేను వాక్యాన్ని కలుసుకోవాలంటే, నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నేను దూతను కలుసుకోవాలి. కలుసుకోవాలండి. మరి ఏ దూతను కలుసుకోవాలి? ఇప్పుడు మరియమ్మ ఆ యొక్క అబ్రహాము శారాలో ఎలోహిముని కలుసుకున్నారు. యెహోవా దూతను కలుసుకున్నారు. అమ్రాము యాకోబేతు దూతను కలుసుకున్నారు. మానవ భార్య దూతను కలుసుకున్నారు. ఈ యొక్క మరియమ్మ గాబ్రియల్ దూతను కలుసుకుంది. మరి నువ్వే దూతను కలుసుకోవాలి అనేది మనం కొంచెం కిందకి వెళ్ళా చూద్దాం. హల్లెలూయా. కొంచెం క్లారిటీ వచ్చిందని మీకు? అంటే ఇది బైబిల్లోనే నేను చెప్తున్నాను, బయట మాట్లాడని చెప్తున్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. దూత లేకుండా మనకి ఏం అర్థం కాదు. వాక్యమునకు జీవం పోసేది దూత. ఏంటండి? వాక్యానికి జీవం పోసేది దూత. ఇప్పుడు వాక్యం మనకి ఎంత తెలిసినా వాల్యూ లేదండి. ఆది కాండం నుంచి ప్రకటన వరకు అప్పు చెప్పేసిన ఇక్కడ మంత్రాలు చదివేసి అక్కడ చింతకాయలు కూడా రాలగొట్టేస్తారు. హల్లెలూయా. మా ఇంటికి ఉండదు ఒక ఆవిడ గంటన్నర ప్రార్థన చేసేది. ఊరంతటి కోసం ప్రార్థన చేసేసిదాన్ని. ఊరంతటి కోసం ప్రార్థన చేసి వాళ్ళని దీవించి వాక్యం అంతా నువ్వు అలా చెప్పు ప్రభు, ఇలా చెప్పు ప్రభు, ఆవిడ తెలిసిన వాక్యం అంతా చదివేసింది. గంటన్నర చేసేది ప్రార్థన. ఇంటికి వచ్చి కుళాయికాడ దెబ్బలాడి ఎట్టిదండి. ఆవిడ నోటంటారు రాని బూత్ ఉండేది కాదు. పచ్చి మాటలు అనమాట. చుడిదిగా గ్రామస్తులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు అని ఏమి ఆమెకు ఉండేది కాదండి. ఆమె ఎంత భయంకరమైన మాటలు మాట్లాడేదో అసలు మగవాడు అన్నవాడు అక్కడ నిలబడ్డా. అలాంటి పచ్చి మాటలు మాట్లాడుతుందండి ఆమె. చర్చిలోకి వచ్చి మాత్రం వాక్యం అంతా చదివేసేది, బైబిల్ అంతా చెప్పేసేది. ఇక్కడి నుంచి మొదలెట్టి భీమవరం దాకా చేసినంత ప్రార్థన చేసేది. హల్లెలూయా. నేను అనుకునేవాడిని చర్చిలో ఎంత ప్రార్థన చేసినప్పుడు వాక్యం అంతా చెప్పేసింది, బయటకు వచ్చి ఇలా తిట్టేస్తున్నాడు బాబు. మా అమ్మకి యాగ చేసేది, హే ఇలారా నువ్వు ఆ మాట్లాడకనేది.
హల్లెలూయా. మాట్లాడిన చెడిపోతాను వాడిని అలా మాట్లాడేది. హల్లెలూయా. అంటే వాక్యం తెలియడం వల్ల మాట తీరు మారిపోదు. బైబిల్ చదివేసినంత మాత్రాన మాట తీరు మారిపోదు. లేకపోతే ఈ కార్యాలేమి కూడా మనం ఏదో అప్పచెప్పేసి మంత్రాలు చదివేసినంత కానీ చింతకాయలు రాలు అంటారు చూసారా, అలాగే ఈ వాక్యాన్ని మనం మంత్రాలు చదివినట్టు చదివేసినా ఏమీ ఉపయోగం లేదు. హల్లెలూయా. అందుచేత ఇప్పుడు ఖచ్చితంగా వాక్యానికి జీవం రావాలి. మనలో ఉన్న వాక్యానికి జీవం రావాలి. చూడండి, ఏదైనా తోటలో ఆదాముని దేవుడు తయారు చేశాడు. నా స్వరూపంలో నా రూపంలో ఒక మనిషి కలుగునుగాక అన్నాడు. వచ్చేసిన తర్వాత దేవుడు రెండో అధ్యాయం ఏం చేశాడంటే మట్టిని తీసుకుని ఆ మట్టి శరీరం గుండా వాక్య శరీరం ఎలాగైతే ఉందో మట్టి శరీరం తయారు చేశాడు. తయారు చేసి ఆయన ఏం చేశాడు తెలుసండి, ఆ రెండింటిని కలిపి ఏం చేశాడు, ఊదాడట. జీవాన్ని ఎప్పుడైతే ఊదాడో వెంటనే ఆ వ్యక్తి జీవించు ఆత్మగా మారాడు. అంటే జీవము ఆ వాక్యం మీదకి రావాలి. ఆదాము వాక్యమే ఉన్నాడు, ఆ వాక్యం మీద జీవం రావాలి. జీవం వస్తేనే అతను పరిశుద్ధాత్మ పూర్ణుడిగా మారుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఖచ్చితంగా జీవం ఇచ్చేది ఎవరంటే దూత. ఆ దూత వచ్చి నిన్ను కలవకుండా నీవు బైబిల్ అంటే అప్పచెప్పే నీకేం ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఆ దూత నీకు జీవం ఇస్తాడు. ఆ దూత లేకుండా నువ్వు జీవాన్నే పొందుకో. అందుకే ఈరోజు అనేక మంది పాస్టర్లు ఆది కానీ ప్రకటన ప్రసంగాలు చేసి అప్పచెప్పేస్తున్నారు, కానీ వాళ్ళ జీవితాలు బతుకులన్నీ మారవు. వ్యభిచారం చేస్తున్నాడు, దొంగతనం చేసినాడు, దొంగతనం చేస్తున్నాడు, డబ్బు కోసం ఎడుతున్నాడు, ఏ దానికోసం ఎడుతు కూడా అలాగే ఎడుతున్నాడు. వాళ్ళ జీవితంలో ఏం మార్పు లేదు. అరే పాస్టర్ గా ఎత్తున్నావు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, అరే పాస్టర్ గా ఎత్తున్నావు ఎందుకు ఇలా వ్యభిచారం చేస్తున్నాడు, అరే పాస్టర్ గా ఎత్తున్నావు ఎందుకు ఇలా భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు అంటే లేదు, అతనికి జీవం లేదు. వాక్యం తెలుసు అంతే. వాక్యం అతను కలిగి ఉన్నాడు కానీ అతను జీవం లేదు. అతను దూతను కలుసుకోలేదు. ఆమేన్. హల్లెలూయా. ఆ దూతను కలిస్తేనే ఆ జీవం అతనిలోకి వస్తాడు. దేవుని యొక్క జీవాన్ని మోసుకొచ్చి నీకు ఇచ్చేదే దూత. ఆమేన్. హల్లెలూయా. అరే నేను చాలా బాగా మాట్లాడతానండి, చాలా అద్భుతంగా ప్రసంగం చేస్తానండి, చాలా అద్భుతంగా కార్యాలు చేస్తానండి. ఇదిగో నేను కుంటలకు కాలు ఇచ్చాను, ఇదిగో నేను గుడ్డలకు చూపించాను, ఇదిగో నేను స్వస్థపరిచాను, ప్రార్థన చేస్తే వాడు స్వస్థ జరిగిపోయింది. దేవుడు నాలో ఉన్నాడు. మంచిదే, నీలో ఉన్నాడు, కానీ నీకు జీవం లేదు. నీకు వరం ఉంది కానీ జీవం లేదు. హల్లెలూయా. దేవుడు వరాలు ఇస్తాడు కానీ వరం వెనకాల జీవం ఇచ్చాడు. జీవం వేరు, వరం వేరు. మనుషులకు వరాలు ఇస్తున్నాడు, స్వస్థపరిచి వరం ఇస్తున్నాడు, బుద్ధివాక్యం చెప్పే వరం ఇస్తున్నాడు, భాషలు చెప్పే వరం ఇస్తున్నాడు, ప్రవచించే వరం ఇస్తున్నాడు. హల్లెలూయా. వరాలు 9 వరాలు ఉన్నాయి. నీకు వరమే కావాలా, ఇచ్చేస్తాడు, తీసుకో. హల్లెలూయా. కానీ నీ కాళ్ళ మీద ప్రవర్తమన్నాడు తెలిసి నాకు వరం వద్దు, వరం ఇచ్చిన దేవుడు కావాలి నాకు అన్నాడు. హల్లెలూయా. నీకు వరం కావాలా దేవుడు కావాలని అడిగారు. ఏమన్నాడు తెలుసండి, నాకు వరాలు వద్దు, ఆ వరాలు ఇచ్చి దేవుడు కావాలి నాకు అన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎవరైనా అయితే స్వస్థపరిచి వరం అంటే వెళ్ళి ఆడిని స్వస్థపరిస్తే ప్రార్థన చేస్తే ఆడు ఏదైనా వ్యాధి స్వస్థపడితే 1000, 10,000, 2,000, 3,000, 10,000 జోబులు ఎడతాడు. జోబుని ఎడుతుంది. వరాల ద్వారా జోబుని ఎడితే దేవుడు వస్తే జోబులు ఖాళీపోతాయి. హల్లెలూయా. దేవుడు వస్తే జోబులు ఖాళీపోతాయి, వరాలు వస్తే జోబులు నిండితే. జోబులు నిండే విధానం చూసుకుంటాడు, జోబులు ఖాళీ అయిపోయే విధానం చూసుకుంటాడా? ఏమండి, జోబులు ఖాళీ అయిపోయే విధానం చూసుకుంటాడా, జోబులు నిండే విధానం చూసుకుంటాడా? అందుకే ఈరోజు ఎక్కువ వరాలు కోరుకునే వాళ్ళు ఎక్కువ, దేవుని కోరుకునే వాళ్ళు తక్కువ. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ దూత జీవాన్ని మోసుకొస్తుంది. ఇప్పుడు ఆ దూత ఎవరంటే ప్రవక్త అయి ఉన్నాడు. ఎవరండి ఆ దూత? ఎవరండి? ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ దూత ఏంటంటే మనకు చూపునిచ్చే ప్రవక్త. ప్రవక్తలు ఎవరంటే చూపుని కన్నై ఉన్నాడు. చూడండి ఒకసారి మనం చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. అందరూ చూడాలి ఈ వాక్యాన్ని. యెషయా గ్రంథం 29:10.
గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులను ముసుగు వేసి ఉన్నాడు. చూసారా? అంటే ప్రవక్తలు ఏమై ఉన్నారు? నేత్రాలై ఉన్నారు, కళ్ళు. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, నీ కన్ను దీపం. ఏంటండి అది? నీ కన్ను ఎలాంటిది? దీపం లాంటిది అనమాట. నీ కన్ను సరిగా ఉంటే నీ యొక్క హృదయం అంతా, జీవితం అంతా కూడా సరిగానే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు కన్ను దీపం అయితే ఆ దీపము ప్రవక్త అయి ఉన్నాడు. చీకట్లో గుడ్డుడు అయిపోవడం, చీకట్లోకి వెళ్ళడం అనుకోండి, ఏమైనా కనపడుతుందా? వెలుగుండగానే వెలుగు కనపడదు గుడ్డుడికి, అవునండి. కానీ ఈ యొక్క ప్రవక్త యొక్క కన్ను ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆత్మ సంబంధమైన కన్నులు ఎప్పుడైతే వచ్చాయో, అందుకే దేవుడు చెప్పినట్టు కన్నులు ఉన్నవాడు చూచును కాక అంటున్నాడు. ఏ కన్నులు ఉన్నవాడు? కన్నులు అంటే ఈ కళ్ళు కాదు, ఆత్మీయ కళ్ళు. కళ్ళు ఎవరంటే ప్రవక్త. ప్రవర్తన కలిగి ఉన్నవారు చూస్తారు. వాక్యం ఎవరికి కనపడుతుందంటే, వాక్యం ఆత్మ సంబంధమైన అర్థం ఎవరికి తెలుస్తుందంటే, ప్రవక్త ఎవరైతే కలిగి ఉన్నారో, ప్రవర్తన ఎవరైతే పొందుకున్నారో వారి కళ్ళు ఉంటాయి, ఆత్మ సంబంధమైన చూపు ఉంటుంది, వారికి వాక్యం తెరవబడుతుంది. హల్లెలూయా. చూడండి, ఇంకా కిందకి వెళ్దాం. చూడండి, మనము ఈ ఆత్మ సంబంధమైన కళ్ళు ఎవరంటే ప్రవక్త అయి ఉన్నారు. ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైన చూపు ప్రవక్త అయి ఉన్నాడు. ఈ కళ్ళు ద్వారా మనం చూడగలుగుతున్నాం ఆత్మ సంబంధమైన దూతను. ఆత్మ సంబంధమైన దూతను చూడాలంటే ఆత్మ సంబంధమైన కళ్ళు ఉండాలి. హల్లెలూయా. ఆ దూత కళ్ళు తెరిస్తే కానీ ఆ దూతను మనం చూడలేం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యెహోషువ 6:25 రహాబు ఇంటికి 2 దేవదూతలు వచ్చారు. ఇక్కడ బైబిల్లో దూతలని రాయబడింది. అక్కడ దూతలంటే యాక్చువల్గా వచ్చింది అక్కడ మనుషులు. ఎవరు వచ్చారండి? హల్లెలూయా. రహాబు ఇంటికి ఎవరు వచ్చారు? సల్మా, ఇంకొక శిష్యుడు. యెహోషువ పంపించడాలని యెరికో పట్టణానికి వారిని పంపించాడు. సువార్త కోసం చేయడం కోసం పంపించాడు. వారందరూ కూడా సువార్త ఏం చేయాలంటే, దేవుడు యెరికో పట్టణాన్ని కూల్చేయబోతున్నాడు, యెరికో పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. ఈ యెరికో పట్టణంలో నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే, యెరికో పట్టణం నుంచి మిమ్మల్ని బయటపడాలంటే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో మీరు రావాలని చెప్పి సువార్త చేయడానికి వెళ్ళారు. అదంతా భయంకరమైన వ్యభిచార గృహాలు ఉండే దేశం అది, భయంకరమైన పాపం ఉండే దేశం అది, ప్రాంతం అది. వీళ్ళ కనుక సువార్తకి వెళ్తే చంపేస్తారు. అంత భయంకరమైన పాపం ఉంది అక్కడ. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళారో నేరుగా ఎక్కడికి వెళ్ళారు తెలుసంటే రహాబు ఇంట్లోకి వెళ్ళారు. రహాబు వేశ్య. ఆమె ఎవరో వేటగాళ్ళు వచ్చారని చెప్పి, వెటకరాంగులు వచ్చారని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఈయన కూడా అలాగా చూసింది. డబ్బులు ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సుఖం చూసుకుని వెళ్ళిపోతారేమన్నట్టుగా చూసింది రహాబు. హల్లెలూయా. కానీ వీళ్ళు వచ్చి ఆమెను కూర్చోబెట్టి కింద చూసి చెప్తున్నారండి వాక్యం. ఆమెమో అర్ధనగ్నంగా డ్రెస్ వేసుకుని కూర్చుందంట, ఒయ్యారంగా అర్ధనగ్నంగా డ్రెస్ వేసుకుని ఆమె అందచందాలు చూపిస్తూ వాళ్ళు ఎదురుకుండా కూర్చుందంట. వాళ్ళు ఎదురుగా కూర్చుంటే వాళ్ళు ఏమాత్రం కూడా ఆ యొక్క వ్యక్తిని చూడకుండా వీళ్ళు వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యం చెప్తుంటే వాళ్ళ క్రమశిక్షణ, పద్ధతి, వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైన ప్రవర్తన చూసి ఈమె వెంటనే లోపలికి వెళ్ళిపోయి ఆ డ్రెస్ అంతా తీసేసి అవన్నీ వదగొట్టుకు శుభ్రంగా స్నానం చేసేసి శుభ్రంగా ఇక్కడ వరకు మెడంతా కప్పుకొని ఆ శరీర భాగాలు ఏమీ కనబడకుండా మంచిగా వస్త్రాలు కట్టుకుని వచ్చి నేను కూర్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు వచ్చింది నాతో సుఖం పంచుకోవడానికి కాదు, ఆత్మ సంబంధమైన జీవనంలో వచ్చారు ఇక్కడికి. ఆత్మ సంబంధమైన దేవుణ్ణి నాకు ప్రత్యక్షపరచడానికి వచ్చారు ఇక్కడికి. హల్లెలూయా. వీళ్ళ దగ్గర నేను ఆ విధంగా ఉండకూడదని చెప్పి లోనకి డ్రెస్ అంతా తీసేసి శుభ్రంగా స్నానం చేసేసి అన్ని అవయవాలన్నీ శుభ్రంగా కప్పుకొని అక్కడికి వచ్చి కూర్చుందంట. ఒక మంచి భక్తి పది వల్ల చెప్పి కూర్చుని వాక్యం అంటుందంట. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యం చెప్పడం మొదలు పెట్టారో అబ్రహాము దేవుడి కోసం, ఆ యొక్క మోషే కోసం వాళ్ళు ఎవరో ఎలాగైతే వచ్చారో వాడిని విషయాలన్నీ చెప్పేటప్పటికి ఆ దేవుడు నాకు కావాలని కోరిక పుట్టింది. ఎవరికి ఆ దేవుడు నాకు కావాలి, సరే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాను, మీకు ఆ యొక్క కృప మీకు వచ్చింది,
ఆ దేవుడి యొక్క కృపకి వచ్చిందని చెప్పేసి ఈ యొక్క దూతలు వెళ్తూ వెళ్తూ ఆమెకు ఒక రక్తం యొక్క గుర్తిచ్చారు. హల్లెలూయా. ఏమైనా వింటున్నారండి? ఏమిచ్చారు? ఒక రక్తం యొక్క దారాన్ని ఇచ్చారు. ఆ రక్తం యొక్క దారాన్ని బట్టి ఎరుక అంతా కూలిపోయింది, కానీ ఆ రహాబీలు మాత్రం కూడలేదు. ఎందుకంటే యెహోషువ రక్తం యొక్క దారాన్ని చూశాడు. ఆమేన్. హల్లెలూయా. రక్తం యొక్క దారాన్ని చూశాడు, మొత్తం ఎరుక అంతా కూలిపోయింది, కానీ ఆమె వెళ్ళి కూడలే. చూడండి, మొన్న లాస్ ఏంజిల్లో మొత్తం అంతా కాలిపోయింది, కానీ ఒక క్రైస్తవుడికి అలాగే నిలబడింది. హల్లెలూయా. అలాగే రహాబీలు కూడా అలా ఉంది. ఎరుక అంతా కాలిపోయింది కానీ కూలిపోయింది, కానీ అక్కడ ఆ యొక్క రహాబీలు మాత్రం ఏమో అవ్వలేదు. రహాబుని తీసుకొచ్చి తర్వాత సల్మా పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? అయితే బైబిల్లో వీళ్ళని ఎలా పిలిచారంటే దూతలు అన్నాడు. వెళ్ళింది సల్మా, కానీ దూత అన్నాడు. అంటే దేవుడు సల్మాలో నుండి రహాబును కలుసుకున్నాడు. అంటే ఆమె ఎప్పుడైతే దూతను కలుసుకుందో ఆ దూత ద్వారా ఆమె విడిపించబడి ఆమె ఇజ్రాయెల్ దేశంలో ఒక సభ్యత్వం తీసుకుని సల్మాకే భార్య అయిపోయింది. హల్లెలూయా. చూసారా, ఆమె దూత కలుసుకుంది, దేవుడు ఆమె హృదయంలోకి వచ్చాడు, ఆమె ఒక యూదురాలు అయిపోయింది. ఒక అన్యురాలు యూదురాలుగా మారిపోయింది, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారిపోయింది. చూసారా, దూత ఎప్పుడైతే సల్మా వెళ్ళి రహాబును కలుసుకున్నాడో ఆమె వేశ్యకత్వం కలిగిన జీవితం పరిశుద్ధమైనదిగా మారిపోయింది, జీవాన్ని పొందుకుంది. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 42:19 ఒకసారి చదవండి. స్పీడ్గా నాకు కొంచెం అందించండి. యెషయా గ్రంథం 42:19, ఒకరు యెషయా గ్రంథం 44:26 చదవండి. ఒకరు తీసుకోండి. యెషయా గ్రంథం 44:26, ఒకరు యెషయా గ్రంథం 42:19. నా సేవకుడు తప్ప మరి ఎవరు గుడ్డివాడు? నేను పంపిన దూత తప్ప మరి ఎవరు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవరు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప అందరు గుడ్డులే. గుడ్డితనాన్ని తీసేది సేవకుడు, గుడ్డితనాన్ని తీసేది దూత. ఈ దూత వచ్చే గుడ్డితనం తీయాలి, ఈ దూత వచ్చే కళ్ళు వెలిగించాలి. హల్లెలూయా. యెషయా గ్రంథం 44:26, నా సేవకుని మాట రూఢిపరిచేవాడను, నా దూతల మాట ఆలోచన నెరవేర్చేవాడను. నివాసులగున నేను యోధా నగరాలను గూర్చి అవి కట్టబడిన నేను ఆజ్ఞ ఇచ్చున్నాను, దాని పాడైన స్థలములను బాగు చేయవాడు నేనే. ఎవరైనా బాగు చేసేవారు? యెహోవా దూతలు ఆలోచన చెప్పి మాట ఇచ్చి వారి యొద్దకు పంపించి వారిని బాగు చేయమని, వారి గుడ్డితనం నుంచి బయటికి తీసుకురమ్మని, వారి వ్యాధుల నుంచి బయటికి తీసుకురమ్మని వారిని వారి యొక్క సేవకుల ద్వారా దూతల ద్వారా దేవుడు ఆజ్ఞ ఇచ్చి పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 49:14 చూడండి. ఇర్మియా గ్రంథం 49:14. ఒకరు మలాకి గ్రంథం 2:7 తీసుకోండి. మలాకి 2:7 చదవండి. ఒకరు ఇర్మియా 49:14. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానము వచ్చెను, జనముల యొద్దకు ఎవరు వచ్చారండి? జనముల యొద్దకు ఎవరు వచ్చారు? దూత వచ్చింది. ఈ దూత ఏం తీసుకొస్తుంది? ఒక వర్తమానం తీసుకొస్తుంది. ఒక వర్తమానం తెచ్చి ఆ దూత జనాలకు ఇస్తుంది. ఆ వర్తమానంలో వెలుగు ఉంది, ఆ వర్తమానంలో విడుదల ఉంది, ఆ వర్తమానంలో పరిశుద్ధాత్మ ఉంది, ఆ వర్తమానంలో సమస్తము దేవుడికి కలిగిన ప్రతిదాన్ని తీసుకొచ్చిస్తున్నాడు. హల్లెలూయా. జనుల యొక్క గుడ్డితనాన్ని తీసేస్తున్నాడు, జనుల యొక్క ఆ యొక్క స్థలాల పాడైపోయిన స్థలాలను బాగు చేస్తున్నాడు, రక్షణ ఇస్తున్నాడు, విమోచన ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ యెహోవా యొద్ద నుంచి దూత వచ్చి వర్తమానాన్ని తీసుకొచ్చి ఇవన్నీ ఇస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? అంటే దూత వస్తేనే వర్తమానం వస్తుంది, దూత వస్తేనే నిశ్చేత వస్తుంది, దూత వస్తేనే జీవం వస్తుంది, దూత వస్తేనే పాడైపోయిన స్థలాలు బాగుపరచబడతాయి, దూత వస్తేనే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటావు, నువ్వు జీవాన్ని పొందుకుంటావు, నువ్వు రక్షణ పొందుకుంటావు, నువ్వు విమోచన పొందుకుంటావు. నీ గృహంలో సమస్త ఆశీర్వాదాలన్నిటికీ కారణం దూత అయిన ప్రవక్త మాత్రమే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట?
జాగ్రత్తగా దీని వాక్యాన్ని పరిశీలించండి. మలాకి గ్రంథం 2:7 వచనం. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానము బట్టి. బోధింపవలెను. ఆమేన్, హల్లెలూయా. నిజమైన దేవుని యొక్క యాజకులు, నిజమైన దేవుని యొక్క కాపర్లు, నిజమైన దేవుని యొక్క ప్రవక్తలు, వీళ్ళు దేవుని యొక్క దూతలై ఉన్నారు. హల్లెలూయా. ఆ దూతలను పంపించి దేవుడు సమస్త కార్యాలన్నింటినీ మనకి ఇస్తున్నాడు. దేవుని దగ్గర డైరెక్ట్ గా రావట్లేదు సుమా. గాల్లో దీపం పెట్టినట్టు ఏదో పెద్ద వెలుగు వచ్చి నీ మీద అడిపోవట్లే. లేకపోతే దేవుడు అంటే చాలా మంది జనాలు ఎలా ఉంటారంటే, దేవుడు అంటే ఎలా ఉంటాడంటే తలంతా పండిపోతుంది, పెద్ద గెడ్డ మీసిన వస్తాడు, ఒక అడుక్కునోళ్ళు వస్తాడు. చాలా మంది అంటారు ఒక అడుక్కునోడు ముసలోడు వచ్చాడు అనుకోండి, దేవుడు ఆ రూపంలో వస్తాడు, అటుకెళ్ళి భోజనట్టే. మంచిదే, అది కూడా కార్యం ఒకటి ఉంది. కొంతమంది అలాగే ఆలోచిస్తారు, దేవుడు అంటే ముసలోడు కిందో ఒక గెడ్డ వేసుకునో ఒక డుక్కుని కర్రెట్టుకునో వస్తాడు, అలా చూస్తారు. కొంతమంది ఒక వెలుగుగా వస్తాడని చూస్తారు. కొంతమంది రకరకాల కోణాల్లో దేవుడిని చూస్తారు, రకరకాల కోణాల్లో ఆలోచిస్తారు. కానీ దేవుడు ఒక మనిషికి దగ్గరకు వస్తాడన్న సంగతి ఆలోచించరు. హల్లెలూయా. ఒక సేవకుడి ద్వారా, ఒక ప్రవక్త ద్వారా, ఒక దేవుని యొక్క కాపరిగా దేవుడు నేరుగా నిన్ను సమీపిస్తాడన్న సంగతి చాలా మంది గమనించరండి. చాలా మంది అర్థం చేసుకోరు. దేవుడు శరీర దారి ఒక కాపరిగా, ఒక ప్రవక్తగా నిన్ను దర్శిస్తాడన్న సంగతి చాలా మందికి తెలియదు. చాలా మంది దాన్ని అర్థం చేసుకోరు. అందుకే దేవుడు అనేక మంది దొంగ అబద్ధ ప్రవక్తలు సాతాను సృష్టించడానికి గల కారణం ఏంటి తెలుసా? నిజమైన దేవుని యొక్క సేవకుని గుర్తించకుండా చేయడానికి. అనేకమైన అబద్ధ ప్రవక్తలు, అనేకమైన నీతులు నేర్పించేవారు, అనేకమైన ప్రవచనాలు చెప్పేవారు, అనేకమైన గిమ్మిక్కులు చేసే అర్థమైన ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు సాతాను వెలుగులో తీసుకురావడం గల కారణం ఏంటో తెలుసా? నిజమైన కాపరిని గుర్తించకుండా చేయడానికి. నిజమైన కాపరి వస్తే దేవుణ్ణి తీసుకొస్తాడు. నిజమైన కాపరి వస్తే పాడైపోయిన స్థలాలు కడతాడు. నిజమైన కాపరి వస్తే నిత్య జీవం ఇస్తాడు. నిజమైన కాపరి వస్తే వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధాత్మ పొందుకుంటారు. నిజమైన కాపరి వస్తే వాళ్ళ యొక్క అస్తవ్యస్తమైపోయిన జీవితాలని కట్టబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కాపరి కావాలి, నిజమైన కాపరి కావాలి, గుడ్డివాడి కాని కాపరి కావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అలాంటి కాపరి వస్తాడో ఆ కాపరి ద్వారా కుటుంబాలు కట్టబడతాయి, భవిష్యత్తు కట్టబడుతుంది, పరిశుద్ధాత్మ జీవితంలోకి వస్తుంది. పరిశుద్ధాత్మ జీవితంలోకి వచ్చి ఆ పరిశుద్ధాత్మ ద్వారానే ప్రతి కుటుంబం కట్టబడుతుంది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ యొక్క దూతలను దేవుడు భూమి మీదకి పంపిస్తున్నాడు. ఇప్పుడు ఆ దూత దర్శనం ద్వారానే మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితాలు విలువలోకి వస్తాయి. ఇప్పుడు చూడండి, యాజకులు సైన్యములు అధిపతి యెహోవా దూతలు. మలాకి గ్రంథం 3:1 చదువుతాను చూడండి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకే నేను నా దూతను పంపించున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? వాళ్ళ జీవితాల్లో, అక్రమంగా ఉన్న జీవితాల్లో, అస్తవ్యస్తంగా ఉన్న జీవితాల్లో, పాడైపోయిన జీవితాల్లో, వాక్యం మెరుగైన జీవితాల్లో, నశించిపోయిన జీవితాల్లో, భయంకరమైన లోక కార్యాలతో, లోక శాస్త్రాలతో, మత కార్యాలతో, మత సంబంధమైన బోధలతో వారి జీవితాలు అస్తమస్తమత్వం అయిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్మ తీసుకురావడానికి ముందు వాళ్ళ హృదయాలు సిద్ధపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలా సిద్ధపరచబడాలి? ఏం చేయాలండి? ముందు వాళ్ళ క్రమం రావాలి, వాళ్ళ హృదయాలు సిద్ధపరచబడాలి, వాళ్ళ స్టడీలో పెట్టాలి. వాక్యం ఇది, దేవుడు వస్తే ఎలా ఉంటాడు, దేవుడు వస్తే నువ్వు ఎలా ఉండాలి, దేవుడు వస్తే నీ జీవితం ఎలా ఉంటుంది, దేవుడు వస్తే నువ్వు ఎలా మారాలి, ఆయన ఎలాగ ఆహ్వానించాలి, ఎలా నీ హృదయంలో తీసుకోవాలి, పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలి, ఆయన ఏమై ఉన్నాడు, కలిగి ఉన్నాడు, ఇవన్నీ కూడా తెలియజేసి నిన్ను క్రమమైన పద్ధతిలో పెట్టి దేవుడు వచ్చే మార్గాన్ని ఏర్పాటు చేసేదే దూత. హల్లెలూయా. ఎంతమంది అర్థమైందన్నమాట? ఈ దూత భూమి మీదకి వచ్చింది ఎందుకంటే మార్గాలను సిద్ధపరచడానికి. ఏం సిద్ధపడుతుందండి? నేను నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నా దూతను పంపుచున్నాను. అంటే నీ మార్గం సరిలేదు,
హల్లెలూయా. నీ మార్గము సినిమాకి వెళ్తుంది, నీ మార్గము సీరియల్కి వెళ్తుంది, నీ మార్గము వ్యభిచార గృహాలకు వెళ్తుంది, నీ మార్గము పాడైపోయిన స్థలాలకు వెళ్తుంది, నీ మార్గము ప్రతి ఒక్క పాపం వైపు పరిగెడుతుంది. కాళ్ళు హల్లెలూయా. బూతుల వైపు పరిగెడుతుంది, అబద్ధాల వైపు పరిగెడుతుంది, మోసాల వైపు పరిగెడుతుంది. హల్లెలూయా. పరిగెడుతుందా లేదండి? డబ్బు వైపు పరిగెడుతుంది, బంగారం వైపు పరిగెడుతుంది, భూముల వైపు పరిగెడుతుంది. మన మార్గాలన్నీ ఎటు పరిగెడుతున్నట్టు వాక్యం వైపు పరిగెట్టలే. తెల్లారులైతే ఏ పక్క పరిగెడతామని చూస్తాం. మనం వాక్యం వైపు పరిగెట్టడానికి బదులుగా ఎటో పరిగెడతాం. మనం మన జీవితాన్ని పరిగెట్టడం కోసం ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, రేపు పొద్దు కూర ఏంటి, ఇంట్లో వంకాయలు ఉన్నాయా, దొండకాయలు ఉన్నాయా, జేబులో డబ్బులు లేవు, రేపు పొద్దు సీటు కట్టాలి, రేపు పొద్దుట మా హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే అది ఉంది, ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే అప్పులు ఉన్నాయి, లేకపోతే బ్యాంక్కి వెళ్ళాలి, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలి, తిరుగుతూ ఉంటాయి లోపల. మన మార్గాలన్నీ అటువైపు ఉన్నాయి. మన మార్గాలన్నీ అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. ఈ మార్గాలన్నీ సరిచేయాలంటే, ఈ మార్గాలన్నీ నిదానంగా పెట్టాలంటే, నీ మార్గాన్ని వాటి వైపు తిప్పాలంటే దూత నీవు కలవాలి. హల్లెలూయా. చాలా మంది అడుగుతారు, మా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయండి, చాలా భయంకరంగా ఉందండి, పోవట్లేదండి, ఏం చేయాలండి, దెయ్యం నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి, ఏం చేయాలి అర్థం కాదు, పిచ్చలేసిపోతుంది నాకు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, అయ్యో మా ఆర్థిక పరిస్థితి ఏం చేయలేదు, ఏమీ లేదు, బాగోలేదండి, చాలా భయంకరంగా ఉంది, ఏం చేయాలి అర్థం కావట్లే, అయ్యో నా ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదండి, ఎప్పుడు చచ్చిపోతాను, ఎప్పుడు బతుకుతాను, నాకే తెలియట్లేదు. హల్లెలూయా. ప్రతి సమస్య అనువనువునే సమస్య, అనువనువునే సమస్య, అనువనువునే ఏదో పోరాటం. హల్లెలూయా. మన మార్గాలన్నీనేమో ఇది సమస్యల చుట్టూ తిరుగుతాయి, ఈ సమస్యల చుట్టూనే తిరుగుతాయి. అయితే ఈ సమస్యల చుట్టూ తిప్పుతున్న నిన్ను వాక్యమే తిప్పేది దూత, నీ మార్గాన్ని సరిచేసేది దూత, నీకు నిశ్చయిత ఇచ్చేది దూత, నీ యొక్క జీవితాన్ని సరైన మార్గంలో పెట్టేది దూత. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? నీకు సమాధానం ఇచ్చేది దూత, నీకు రక్షణ ఇచ్చేది దూత, నీకు విమోచన ఇచ్చేది దూత, నీకు ఆలోచన ఇచ్చేది దూత, నీకు మంచి ధైర్యం ఇచ్చేది దూత, నీకు విశ్వాసం ఇచ్చేది దూత. దేవుని యొక్క పరలోకపు సంపద అంతా తీసుకొచ్చి నీకు నేర్పించి నీకు ఇచ్చేదే దూత. హల్లెలూయా. ఇప్పుడు ఆ దూతను కలుసుకున్నప్పుడు మాత్రమే మనకు జీవం కలుగుతుందన్న సంగతి మరియమ్మకు బాగా తెలుసు. అందుకే అన్నిటికీ సిద్ధపడి ఉందామే. అన్నిటికీ సిద్ధపడి దూత వస్తే ఏం జరుగుతుందో ఏముంటుందో ఆ దూత కోసమే ఎదురు చూస్తున్నామే. ఆ దూత వచ్చి నన్ను కలిస్తే నాకేం జరుగుతుందో మరియమ్మకు తెలుసు. అందుకే అంత ధైర్యంగా ఎదురు చూస్తున్నాను, అందుకే అంత ధైర్యంగా మాట్లాడుతున్నామే, అందుకే అంత కఠినమైన నిర్ణయాన్ని ఆ దూత ఆ మరియమ్మను పెట్టినా ఆమె భయపడలేదు. హల్లెలూయా. చూడండి, చాలా అద్భుతమైన విషయం ఇది, చాలా అద్భుతమైన విషయం అండి ఇది. దూత దగ్గర ఎంత ప్రణాళిక ఉందో మరియమ్మకు బాగా తెలిసాను. మనకు గనక దూతల వాల్యూ తెలిస్తే ఆ దూతలు పొందుకోవడం ఎంత ఆరాట పడతామంటే, మనం చూసే వాటి కోసం తినే వాటి కోసం ఆరాటపడము. అప్పుడు మన ఆరాటం వాటి కోసం ఉండదు, మన ఆరాటం దూతల కోసం ఉంటుంది. హల్లెలూయా. ఆ దూతల వాల్యూ ఏంటో, ఆ దూతల విలువ ఏంటో, ఆ దూతలు వస్తే మన జీవితంలో ఏం జరుగుతుందో తెలిసిన మరియా ఆ దూతల కోసం ఎదురు చూస్తుందండి. అందుకే మరియమ్మ దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అని ఎప్పుడైతే గాబ్రియల్ దూత ఆ శుభవచనం ఎప్పుడైతే చెప్పిందో ఆమె ఆనందంలో అవధులు. హల్లెలూయా. ఆమె ఏం చెప్తుంది తెలుసా? నా ఆత్మ నా ప్రభువునందు ఆనందిస్తుంది అని చెప్తుంది. హల్లెలూయా. చూడండి, ఇంకొక పావుగంట ఉంది, నేను ముగించేస్తాను. జాగ్రత్తగా మీరు ఈ పావుగంటలో మీరు విషయాన్ని పట్టుకోండి. నేను మిగిలింది 2-3 వారాలు ఉంటుంది. మీది ఇంట్రెస్ట్గా ఉందండి. హల్లెలూయా.
ఓ 2-3 వారాలు ఉంటుంది ఇది. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకుని కొన్ని విషయాలు మీరు వింటే జాగ్రత్తగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈమె ఎంత అద్భుతమైన స్త్రీయో చూడండి. ఇప్పుడు మరియమ్మ నీకు వందనాలని చెప్పడం కాదు, అలా జీవించిందండి. మరియంలా మనం జీవించాలి. మరియంలా మనం జీవించాలంటే ఖచ్చితంగా మరియమ్మ వల్లే మనకు రెవల్యూషన్ ఉండాలి. ఏముండాలండి? మరియమ్మ వల్లే మనకు ప్రత్యక్షత ఉండాలి, రెవల్యూషన్ ఉండాలి. అంటే ప్రత్యక్షత అంటే వాక్యము మనకు అర్థము తెలియబడ్డం. ఆ వాక్యం యొక్క అర్థం ఏంటో మనకు తెలియాలి. అసలు వాక్యం అర్థం తెలిసింది కాబట్టి, ఇలా ఉండాలని తెలిసింది కాబట్టి మరియమ్మ చాలా ధైర్యంగా దూతతో మాట్లాడుతుంది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ దూత ప్రవర్తన మనకు తెలుసు, ఆ దూతను మనం కలుసుకోవాలి. హల్లెలూయా. మనకు తెలుసు దేవుడు ఈ కాలం యొక్క నవీన మరియను, ఈ కాలం యొక్క నవీన మరియమ్మను కలుసుకోవడానికి దేవుడు ఒక దూతను పంపించాడు. హల్లెలూయా. మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటండి? ఏమైనా వింటున్నారా? వేణుగారు చక్కగా నిద్రపోతున్నారు. మొహం కట్టుకోండి. ఒక్క కొనుక్కుతో మొత్తం నేను 2 గంటలు చెప్పిన వాక్యం అంతా గాల్లో కలిసిపోద్ది. అందుకే నా ప్రయాసం ఎందుకు అడుగుతుందని తెలిసాను. మీరు నిద్ర అవుతున్నారని అడుగుతున్నాను. క్లాస్ స్లోగానే చెప్తాను నేను. హల్లెలూయా. జాగ్రత్తగా, అంటే నేను పేరు చెప్పకూడదు, ఇలా డైరెక్ట్గా చెప్పకూడదు. జనం తొక్కకుండా మీరే కదా ఉన్నారని చెప్తున్నాను. పెద్ద సంగతి చెప్పకూడదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? మనకి అనుకోకుండా నిద్ర వచ్చింది. మొన్న చెప్పాం. ఏం చెప్పాం? యోనా సభ్యుడు చెప్పుకున్నాం. చెప్పుకున్నామండి. గురకపట్టి నిద్ర అవుతున్నాడండి యోనా. అట్టడికి వెళ్ళిపోయి దేవుని కుమారుడు ఉండి అట్టడికి వెళ్ళి గురకట్టి నిద్ర అవుతున్నాడండి. అంటే గాఢ ఆత్మ అతను నాకు వచ్చేసింది, నిద్రాత్మ వచ్చేసింది, గాఢ నిద్ర ఆత్మ వచ్చేసింది అంటే అతనికి. అసలు దేవుడి కార్యం ఏం జరుగుతుందో, ఎంత తుఫారు వచ్చేస్తుందో, ఎంత ప్రళయం వచ్చేస్తుందో ఏం తెలియలేదు. శుభ్రంగా వెళ్ళి ఆ ఓడలో అట్టడికి వెళ్ళి గురకపట్టి నిద్ర అవుతున్నాడు. మళ్ళీ అదేమో వాడేమో ఆ చంద్రుడికి ఇలా ఊగిపోతుంది, ఇలా ఊగిపోతుంది, ఇలా ఊగిపోతుంది. ఆ పెద్ద కెరకం వచ్చి దాన్ని కొట్టేస్తుంది. ఎన్ని తిప్పలు పడుతున్నారు. అలాగే కెవ్వు కేకలు చేస్తున్నారు. వాళ్ళ ఉన్న పైన వాళ్ళకి భయం వేసేది. వాళ్ళు అన్ని తీసుకెళ్ళి సముద్రంలో ఆడేసేస్తున్నారు. ఈయనకి ఏంటి ఇట్లా శుభ్రంగా ఊరకట్టిన తిరుగుతున్నారు లోపలికి వెళ్ళిపోయి. హల్లెలూయా. ఆ లోపలికి వెళ్ళి ఓయ్ నిద్రపోతా లే పైకే, ఎందుకలా నిద్రపోతున్నావు? ఎంత భయపడుతున్నాం మేము, ఎన్ని బాధలు పడుతున్నాం మేము. నువ్వేం గురగండి నిద్రపోతున్నావా? నువ్వు కూడా నీ దేవుడికి ప్రార్థించాయి అంటున్నారు వాళ్ళు. కంగారు పడకండి. సమస్య అంత నా వల్ల వచ్చిందయ్యా. మరి నీ వల్ల వస్తే శుభ్రంగా నిద్రపోతున్నా వచ్చి మీకు ఈ సమస్య తీరాలంటే నన్ను చేతులు కాళ్ళు కట్టేసి అందులేసింది, అప్పుడు దిగిపోద్ది అన్నాడు. హల్లెలూయా. చేతులు కళ్ళు కట్టేసి అలా పడేసేదాకా మనం నిద్రను మేలుకోలేము. మనం ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. దేవుడు కాళ్ళు చేతులు కట్టేసి పడేస్తాడు. అక్కడ యోనాను సముద్రంలో పడేసాడు. మనం ఎక్కడ పడతాడు మనకు తెలియదు. మరి హల్లెలూయా. నిద్ర అంత ప్రమాదం ఏంటండి? నిద్ర అంత ప్రమాదం. నిద్రపోయేమాట మనం కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడ ఆడతాడు మనకే తెలియదు. జాగ్రత్తగా ఉన్నాయి సుమా, భయపెట్టట్లేదు. నిజమండి ఇది. యోనాను అయితే సముద్రంలో ఆడేసాడు. ఏదో తిమింగళం ఏర్పాటు చేసేది కాబట్టి వచ్చి మింగింది. మనల్ని ఎక్కడ ఆడతాడు ఎవరో తెలుసు. నిద్ర అంత ప్రమాదం. నిద్ర మనకి శ్రమను తీసుకొస్తుంది. నిద్ర మనకు శోధన తీసుకొస్తుంది. నిద్ర మనకు భయంకరమైన చాలా ప్రమాదం పొంచుంది. అందుకే సాతానుడు వాక్యం విన్నప్పుడు కావాలనే తీసుకొస్తాను నిద్ర, నిన్ను ప్రమాదం ఆడేడికి. చాలా జాగ్రత్త సుమా. అందుకే నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, మీ మేలు కొరకు చెప్తున్నాను. హల్లెలూయా. అందుకు దేవుని సన్నిధిలో నిద్రను జయించాలని చాలా ప్రార్థన చేసుకుని రావాలి మీరు. లేకపోతే నిద్రపోతే మనకి ఎంత ప్రమాదం ఉందో మనకే తెలియదు. యోనా గురకట్టి నిద్ర అయినందుకు తీసుకెళ్ళి సముద్రంలో ఆడేవారు కాలేజీలు కట్టేసి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈనాటి నామకార్థ సంఘాల వలె అక్కడ కూడా చాలా అనేకమైన సంఘాలు ఉన్నాయి. సద్దుకాయల సంఘం ఉంది. వాళ్ళు దూతలు లేరంటారు. దూతల సంఘం నమ్మరు. పునరుద్ధానం లేదంటారు. చనిపోయిన వాడు తిరిగి బతకడు. మరలా మనిషికి పునరుద్ధానం లేదంటారు. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 22:23 చదవండి. మత్తయి సువార్త 22:23.
పునరుద్ధానము లేదని చెప్పి సద్దుకైలు ఆయన వద్దకు వచ్చి చనిపోయిన ఎలా ఇప్పుడు వీళ్ళు పునరుద్ధానం లేదని నమ్ముతారు ఈ సద్దుకైలు. ఆ మత్తయి 16:11 మనం చదివితే ఈ సద్దుకైల పులిసిన పిండి కోసం జాగ్రత్త పడమన్నాడు. ఆ 16:12 ఆ పులిసిన పిండి ఏంటంటే బోధ అని చెప్పాడు. ఆ సద్దుకైలు అని బోధ. ఆ బోధ ఏంటంటే త్రిత్వము, త్రియేక దేవుడు, ముగ్గురు దేవుళ్ళు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురు మనుషులు ఉన్నారు, 3 ఆత్మలు ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. బాప్తిజం ఉంది, క్రిస్మస్ ఉంది, భస్మపురాలు ఉంది, 40 రోజులు శ్రమల కాలాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఈ పులిపిండిలు కలిపేసి ఈ సద్దుకైలు ఈ అపవిత్రమైన బోధ, ఈ అబద్ధమైన బోధ వీళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఈ బోధన కోసం చాలా జాగ్రత్త పడాలి సుమా. ఏదో పాస్టర్ గారిలో చెప్పేస్తున్నాడు, ఏదో సోది, మనం వెళ్ళేసి నెత్తి బయసు అయిపోయిందో, పావుగంట చర్చలో కూర్చుంటే అయిపోతుంది అనుకుంటాం మనం. లేదు లేదు, అది ఏ బోధో, సద్దుకైలు బోధో, పరిచయలు బోధో, ఏరోదీలు బోధో మనం తెలుసుకోవాలి. మరియమ్మ తెలుసుకుంది కాబట్టి సత్యమైన బోధ పట్టుకుంది. హల్లెలూయా. చూడండి అపోస్తుల కార్యాలు 23:7 చదవండి. అపోస్తుల కార్యాలు 23:7. టైం అయిపోతున్నాను, స్పీడ్గా చదవండి. అపోస్తుల కార్యాలు 23:7. అతడు అలాగూ చెప్పినప్పుడు 23:7 అండి. అపోస్తుల కార్యాలు 23:7. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులను సద్దుకైయులను కలహము పుట్టినందున సమూహము 2 పక్షములాయెను. ఆయను సద్దుకైయులు ఇప్పుడు పరిచయలు ఒక బోధ ఉంది, సద్దుకైలు బోధ ఉంది. ఈ సద్దుకైలు ఏం బోధిస్తున్నారంటే పునరుద్ధానం లేవనియు, దేవదూతలైనను ఆత్మలైనను లేవనియు చెప్తారు. ఇప్పుడు మీరు కనుక సద్దుకైలు బోధలకు వెళ్ళారనుకో, ఏం దూతల దర్శనమా? దూతలు ఎప్పుడున్నారా? ఎప్పుడు పాత నిబంధనలు అన్నారు దూతలు. ఇప్పుడు దూతలు రావడం ఏంటి? ప్రవర్తలు రావడం ఏంటి? ప్రవర్తల కాలం ఎప్పుడో వ్యాహంతోనే అయిపోయింది. యేసుక్రీస్తే వచ్చిన తర్వాత సమస్తము యేసుక్రీస్తు ద్వారానే అయిపోతున్నాయి. యేసుక్రీస్తు రక్తం ద్వారా అందరూ శుద్ధులైపోతున్నారు. ఇప్పుడు దూతలేంటి, ఇప్పుడు ప్రవర్తలేంటి అంటారు ఈ సద్దుకైలు. ఆత్మలని నమ్మరు, దూతల్ని నమ్మరు, పునరుద్ధానం నమ్మరు. ఇప్పుడు ఉన్నారా మరి? ఇప్పుడు ఉన్నారండి? బోల్ సంఘాలు ఉన్నాయి, 45,000 రకాల సంఘాలు ఉన్నాయి ఈ సద్దుకైలు బోధలు. ఆత్మని నమ్మరు, దూతలను నమ్మరు, పరిశుద్ధాత్మని నమ్మరు, ప్రవక్త వచ్చాడంటే నమ్మరు. ఇప్పుడు ప్రవక్త రావడం ఏంటి? ఆయన ప్రవక్త ఏంటి? ఆయన అబద్ధ ప్రవక్త, ఆయన ఎలాంటోడు, ఈయన ఎలాంటోడు డిక్లేర్ చేసేది చెప్పేమని చెప్పేస్తారు. జనాలు మోసం చేయమని మోసం చేస్తారు. హల్లెలూయా. మరియమ్మకున్న రిలేషన్, మరియమ్మకున్న ప్రత్యక్షత ఈ సద్దుకైలకు లేదు, ఈ పాస్టర్కు లేదు. హల్లెలూయా. మనం అప్పుడు జరిగిపోయిన కథ ఏం చెప్పుకోవట్లేదు, ఇప్పుడు జరిగి చెప్పుకుంటున్నామ్మా. ఇప్పుడు ఈ కాలానికి దేవుడు వాగ్దానం చేశాడు మలాకి గ్రంథం 4 అధ్యాయం 5వ వచనంలో, యెహోవా నియమించిన భయంకరమైన ఉగ్రతను రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను పంపిస్తానని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే ఏలియా ప్రవక్తను విలియం గారి ప్రణామం పంపించాడు, వాక్యాన్ని పంపించాడు, వర్తమానాన్ని పంపించాడు. వాళ్ళు అంటారు ఏలియా ప్రవక్త ఇప్పుడు రావడం ఏంటి, దూత ఇప్పుడు రావడం ఏంటి? దూతలు ఎక్కడున్నాయి? ప్రవక్తలు ఎక్కడున్నారు? నమ్మనే నమ్మరు. వారి జీవితంలో ప్రత్యక్షత లేదు. సద్దుకైలు పోవాలి, సద్దుకైలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు సద్దుకైలు చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ చావలేదు, ఇక్కడికి వచ్చేసారు. యోధ ఇస్కరియోతు కూడా చావలే, వాడి శరీరం చచ్చిపోయింది, వాళ్ళు ఉన్న ఆత్మ మాత్రం ఎక్కడ ఉంది. సద్దుకైలు చచ్చిపోలేదు, వాళ్ళ శరీరాలు చచ్చిపోయినాయి, వారి ఆత్మలు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. పరిచయాలు శరీరాలు చచ్చిపోయినాయి, వారి ఆత్మలు కూడా ఇక్కడ ఉన్నాయి. వారి బోధన ఇక్కడ బోధిస్తున్నారు, వారి బోధన ఇక్కడ బోధిస్తున్నారు. ఏ బోధ పడితే ఆ బోధ మనం వింటే ఇవి అలాంటి బోధలు వస్తాయి.
అందుకే యేసుక్రీస్తు చెప్పినాడు, సద్దుకాయల బోధ విషయంలో మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. చెప్పడం లేదండి. సద్దుకాయల బోధ విషయంలో మీరు జాగ్రత్త పడండి. వాళ్ళు ఏం చేశారంటే పిండి అంత ముద్దగా ఉంటే దానిలో పులుసుని పిండి వేసేసారంట. పులుసుని పిండి వేసేది ఏమవుతుంది? పిండి అంతా పులిసిపోయింది. చర్చిలన్నీ కొలాప్స్ అయిపోయినాయి. చర్చిలన్నీ వ్యభిచారాలే, చర్చిలన్నీ దొంగలే, చర్చిలన్నీ పాపమే. ఎక్కడ చూసినా పాపమే. అక్కడేమో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ చూసినా పాపమే. టీవీలో ఇంత క్లిప్పింగ్లో చూసి పెట్టాడు, ఈ పాస్టలా చేశాడు, ఈ పాస్టలా చేశాడు, ఈ పాస్టలా చేశాడు, వాళ్ళు అక్కడ అలా పోయింది. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం దేవుడి మీద నమ్మకం లేకుండా చేసేస్తున్నారు. ఈ సద్దుకాయలు బోధ విని, ఈ హెరోదీలు బోధ విని, ఈ పరిచయాలు బోధ విని, ఇవన్నీ యూట్యూబ్లోని టీవీలోని తీసుకొచ్చి పెడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు దేవుడే కాదని చెప్పి దేవుడు మన నమ్మకమే లేకుండా చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. వీళ్ళు దేవుడు విచారం పెట్ట, వీళ్ళు బైబిల్ గ్రంథం అంట బూతులు ఉన్నాయంట, మేమెందుకు నమ్మాలి? అబ్బో, బూతుల గ్రంథం దగ్గర మనం వెళ్ళకూడదు, వ్యభిచారం చేసేవాడి దగ్గర మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. అంటే దేవుడు అంటే నమ్మకం లేకుండా, దేవుడు అంటే విశ్వాసం లేకుండా చేసేది ఎవరికడా? ఈ సద్దుకాయలు, ఈ పరిచయులు. ఇలాంటి బోధలు బోధించి ఒక్కొక్కరు ఒక సిద్ధాంతం కలిగి ఒక్కొక్కరు ఒక డినామినేషన్ పెట్టుకొని ఇలాంటి బోధలు చేయడం వల్ల అక్కడ దేవుడి మీద విశ్వాసం లేకుండా చేసేది ఎవరంట? ఈ సద్దుకాయలు. వీళ్ళే చేసి మిమ్మును బట్టియే కదా అన్యజనులు ఎదుట దినమల్లా నా నామము దూషించబడుతుంది అన్నాడు ఆయన. ఎవరు బట్టి? సద్దుకాయలు పరిచయాలు బట్టి. డైరెక్ట్గా ఏలు పెట్టి మరి చెప్పిన మిమ్మును బట్టియే కదా నా నామము దినమెల్లా అన్యజనులు ఎదుట దూషించబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి సిద్ధాంతాల మధ్యలో, ఇలాంటి బోధల మధ్యలో, ఇలాంటి భయంకరమైన డేంజరస్ గుంపుల సంఘాల మధ్యలో ఈ మరియమ్మ ఉన్నది. హల్లెలూయా. అక్కడ హెరోదీలు ఉన్నారు గుంపు. హెరోదీలు ఎవరంటే వాళ్ళ రాజకీయ మతం కలిపేసి మా సంఘంలో రాజకీయం కలిపేసి సంఘంలో రాజకీయం చలమని చేసేస్తారు. హేరోదు రాజు మనకు తెలుసు బాగా. అతను పాస్టర్ అండి. అతను మనం అనుకుంటాం హేరోదు రాజు అంటే అతను ఏదో దేశానికి రాజు అనుకుంటాం. హేరోదు రాజు అంటే ఒక సంఘానికి బిషప్ అండి. అతను ఒక సంఘానికి బిషప్ అంటే ఆల్మోస్ట్ లూథరన్ సంఘాలకు ఒక పరదేశి బాబు ఒక ఆయన ఉన్నాడు చూడండి, అలాంటోడు. లూథరన్ సంఘాలకి హెడ్ ఎవరంటే నా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలకి పరదేశి బాబు అని ఒక ఆయన ఉన్నాడు. అలాంటోడు హేరోదు. అలాగే మొత్తం అన్ని కప్పుకొని చక్కగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ గుప్ప ఏంటంటే రాజకీయము మతము రెండు కలిపేసి ఆ రాజకీయంగా సంఘాన్ని నడిపిస్తారనమాట. అంటే రాజకీయ సంఘాలకు సంబంధించిన కార్యాలన్నీ వీళ్ళ సంఘాలన్నీ ఉంటాయి. చాలా భయంకరమైంది. అది లోతుకి వెళ్తే వేరే చోటుకి వెళ్తే నేను లోపలికి వెళ్ళను. మన సబ్జెక్ట్ మనం దాటిపోతాం మళ్ళీ. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. ఇప్పుడు ఇవన్నీ మన ముంగటే జరుగుతున్నాయి. కూడా మన ముంగటే జరుగుతున్నాయి కూడా మనం చూస్తున్నాం. దూత వచ్చాడు నమ్మకుండా, ప్రవక్త వచ్చాడు నమ్మకుండా, వీళ్ళ ఇష్టానుసారమైన కార్యాలు సద్దుకాయలు, హెరోదీలు, శాస్త్రులు, పరిచయులు రకరకాల గుంపులు పెట్టుకుని అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ ఎలా ఉన్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క సంఘం పెట్టేసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటా ఉన్నారు. ఓకే, అఫ్కోర్స్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఆచారాలు, సంఘ సిద్ధాంతాలు, సంఘాల విపరీత వాదాలు, బైబిల్ కాలేజీలు, జ్ఞానం ఆ ప్రాంతం మొత్తం ఒక దట్టమైన కట్టిక చీకటి వలె కమ్మేసిన ఊరది. అలాంటి ప్రాంతంలో ఒక మంచి భక్తి చేసే మరియమ్మ ఉంది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ మరియమ్మ వాళ్ళింటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి వాళ్ళు అలా చేశారంట, వీళ్ళు ఇలా చేశారంట, అదిగో ఆవిడ అలాంటి ఆ పలానోడితో పోతుంది, ఇదిగో ఈవిడ పలానా భర్తతో పోతుంది, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కూర్చొని మాట్లాడుకోవట్లా. హల్లెలూయా. ఏమైనా వింటున్నారా? ఈ అమ్మ మరియమ్మ వాళ్ళింటికి వెళ్ళి వీళ్ళింటికి కూర్చుని ఈ సోదంతా పెట్టుకోవట్లా, ఈ మాటలన్నీ మాట్లాడట్లా. ఇప్పుడు ఆ యొక్క పట్టణం ఎలాంటిదంటే చూడండి ఒకసారి, నేను చదువుతూ ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. ఈ మరియమ్మ ఊరు ఏ ఊర్లో ఉన్నదంటే ఇప్పుడు నజరేతులో ఉందండి. ఏ ఊరండి? మరియమ్మ నజరేతులో ఉంది. ఈ నజరేత్ అనే పట్టణం మొత్తం ఇజ్రాయెల్ దేశంలోనే భయంకరమైన వరస్ట్ కలిగిన పాపభరితమైన ఊరంటే నజరేతు.
ఇజ్రాయెల్ దేశం బహు చెడ్డ దేశం, చెడ్డ ఊరు ఏదంటే నజరేత్ అండి. జాగ్రత్తగా వినాల్సమ్మా. ఈ నజరేత్ అనే పట్టణం ఒక బ్రోతల ఊరంట. బ్రోతలు అంటే మనం ఎలా చెప్తామంటే దాన్ని రెడ్ లైట్ ఏరియా. రెడ్ లైట్ ఏరియా అంటే తెలుసు కదా మీకు. వ్యభిచారం చేయడానికి ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుంది. ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుంది. మామూలుగా ఎవరైనా బ్రోతల ఊర్లో ఇళ్ళలు పెట్టుకున్నారనుకోండి, పోలీసులు రైడ్ చేసి పట్టుకుంటారు. ఈ లోకటాలు ఎవరైనా చేస్తే, ఈ లోకటాల్లో ఈ ప్రాంతాల్లో ఎవరన్నా ఆ వ్యభిచార గృహాలు ఇళ్లలో నడిపితే వెంటనే పోలీసులు రైడ్ చేసి పట్టుకుంటారు. కానీ రెడ్ లైట్ ఏరియా అంటే వాళ్ళు లైసెన్స్ ఇస్తారు. బొంబాయిలో ఉంటుంది, మన ఇండియాలో బొంబాయిలో ఉంది రెడ్ లైట్ ఏరియా అంటే వాళ్ళు మనం బతకడానికి, లేడీస్ పని చేసుకోవడానికి వెళ్ళి ఏ షాప్లోనో లేకపోతే హోటల్లోనో ఏ పెట్రోల్ బంకులోనో హాస్పిటల్లోనో చేసుకుంటారు. ఆదాయం ఏదో తెచ్చుకోవడానికి, కుటుంబం గడుచుకోవడానికి. మగవాళ్ళు కూడా పని చేసుకోవడానికి వాళ్ళ వృత్తులు వాళ్ళు ఎంచుకుంటారు. పెయింటింగ్ పని చేసిన వాళ్ళు పెయింటింగ్ చేస్తారు, సిమెంట్ పని చేసిన వాళ్ళు సిమెంట్ పని చేస్తారు. రకరకాల పనులన్నీ చేసిన వాళ్ళు ఎవరో ఉద్యోగం చేసిన వాళ్ళు ఉద్యోగం చేస్తారు అని ఎంచుకుంటారు. రెడ్ లైట్ ఏరియాలో వాళ్ళ ఉద్యోగం ఏంటంటే వ్యభిచారం చేయడమే వాళ్ళ వృత్తి. వ్యభిచారం ద్వారా సంపాదించుకుని కుటుంబాన్ని గడుపుకుంటారు. అంటే వాళ్ళ జీవితాల్లో వ్యభిచారం తప్పు కాదు. హల్లెలూయా. ఏమైనా వింటున్నారండి? అది రెడ్ లైట్ ఏరియా అంటే అది. ఈ నజరేత్ అనే ఊరు ఒక రెడ్ లైట్ ఏరియా, ఒక బ్రోతల ఊరు. ఇప్పుడు అది వేశ్యలు ఇల్లులు ఉండే భయంకరమైన ఊరు అనమాట అది. అక్కడే రోమన్ సైనికులు ఆ వేశ్యల ఇళ్లలోకి వెళ్ళేవారు. అక్కడ రోమన్ సైనికులు ఉంటారు. ఎందుకంటే ఆ ప్రాంతం, ఆ దేశం అంతా కూడా ఎవరి అండర్లో ఉంది? రోమన్ సైనికుల అండర్లో ఉంది. ఆ దేశాన్ని కాపలా కాసే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వెళ్తుందంటే రోమన్ గవర్నమెంట్ వెళ్తుంది. ఇజ్రాయెల్ దేశానికి రోమన్ గవర్నమెంట్ హెడ్. ఇప్పుడు వాళ్ళే పోలీసులు, వాళ్ళే సైనికులు. పోలీసులు వాళ్ళే, సైనికులు వాళ్ళే. అందుచేత వాళ్ళే రాజ్యం. అక్కడ ఏ అందంగా ఉన్న స్త్రీని పాడు చేసినా ఎవడు మాట్లాడేవాడు లేడు. ఎవరు భార్యను తీసుకెళ్ళి ఇంకో చోటకి వెళ్ళి పాడు చేసేసినా ఎవడు అడిగేవాడు లేడు. ఒకళ్ళు అడిగాడని చంపేస్తారు. అంత తీవ్రమైన హింస అక్కడ ఒకటి ఉంది. చాలా భయంకరమైన వరస్ట్ ఊరు అనమాట అది నజరేత్ అంటే. చూడండి, అక్కడ వాళ్ళది రాజ్యం, రోమన్ సైనికులతో రాజ్యం. వీళ్ళు డైరెక్ట్గా ఇళ్లలోకి వెళ్ళిపోవడం, పాపం చేసేయడం, డబ్బులు ఎంతో కొంత మొక్కలు ఆడేయడం, వెళ్ళిపోవడం వాళ్ళ ఇష్టం. రోమన్ సైనికులు అంటే భార్యలు రోమన్ దేశంలో ఉంటారు. వాళ్ళని విడిచిపెట్టేసి జాబ్ అక్కడ వేశారు కాబట్టి వాళ్ళు ఒంటరిగా ఉంటారు. వాళ్ళు ఇళ్లలోకి వచ్చేసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపో వాళ్ళ ఇష్టానుసారి చేసేసి వాళ్ళు మొత్తం స్త్రీలందరినీ కొలప్ చేసేసారు అక్కడ. అంత భయంకరమైన వరస్ట్ ప్రాంతం ఉండదు. ఏమండి చూడండి, వాళ్ళు అక్కడ ఉన్న అందమైన వాళ్ళందరినీ వాళ్ళందరినీ ఎలా పాడు చేశారంటే నాటకాలు, డ్రామాల పేరుతో వేశ్యలు కింద చేసేసేవారంట. హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే, ఈ రోమన్ సైనికులు డైరెక్ట్గా వెళ్తే పాడు చేస్తే సమాజం వేరేగా మాట్లాడుతుంది కదండి. సమాజం డైరెక్ట్గా వెళ్తే వేరేగా మాట్లాడుతుంది. అందుకని నేను ఏం చేశారు, అందంగా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి బాగా ఫేమస్ ఏంటంటే డ్రామాలు, నాటకాలు. ఈ నాటకాలు ఒక క్యారెక్టర్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చి ఆమెకి బాగా డెకరేట్ అని చేసి అందంగా బ్యూటిఫుల్గా అమర్చి ఆమె వేసల కింద మార్చేసేవారు. ఇప్పుడు మనం చూసుకుంటే సీరియల్లో, సినిమాల్లోని నాటకాలు, సినిమాల్లో సీరియల్లో తీసుకుని వాళ్ళు నాటకాలు నేర్పించి యాక్ట్ చేయడానికి డబ్బు ఇచ్చి వాళ్ళని వేషాల కింద ఎలా మారుస్తున్నారో అలాగే సేమ్ అక్కడ. ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ కావాలనుకోండి, ఈమె వెళ్ళాలి, ఆ మేకప్ మ్యాన్ ఏ విధంగా మేకప్ చేస్తే అలా మేకప్ పడాలి, వాళ్ళకి శరీరం అప్పగించేయాలి. వాళ్ళు ఇంటర్వ్యూలు చూస్తున్నాం, మనం యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒకవేళ యాక్షన్ చేయాలంటే వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ శరీరాన్ని వాళ్ళకి అమ్ముకోవాలంట. వాళ్ళకి అమ్ముకుంటేనే కానీ, వాళ్ళకి ఇచ్చేస్తేనే కానీ వాళ్ళు పరిపూర్ణ క్యారెక్టర్ ఎవరు అంటే నాటకాలు, సీరియల్ నేర్చుకున్నా, సీరియల్కి వెళ్ళి యాక్ట్ చేసినా, సినిమాల్లోకి యాక్ట్ చేసినా వాళ్ళ డబ్బులు వస్తాయి కానీ వాళ్ళ శరీరాలు అప్పగించేది. అందరూ కింద వేషాలు అవ్వకుండా ఎవరు ఉండరు. సేమ్ ఈ కల్చర్ అంతా తీసుకొచ్చింది రోమన్ కల్చర్. రోమన్ సైనికులు, రోమన్ దేశమే కల్చర్ తీసుకొచ్చింది. ఈ డ్రామాల, నాటకాల పేరుతో వీళ్ళని అందంగా ఉన్న వాళ్ళందరూ తీసుకుని సినిమాలు నేర్పించి, నాటకాలు నేర్పించి, వీళ్ళకి ఒక క్యారెక్టర్ ఇచ్చి వీళ్ళు అందంగా డెకరేట్ చేసి వీళ్ళు వేషాల కింద మార్చేసేవారు. డబ్బులు వస్తున్నాయి కదా, కుటుంబాలు నడుస్తున్నాయి కదా, మరి వీళ్ళకి పేరు వస్తుంది, పలుకుబడి వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, అందరూ కూడా అభినందిస్తున్నారు. దాన్ని ఎవరు పోగొట్టుకుంటారు? ఇప్పుడు సినిమాలోకి రమ్మంటే ఎవరైనా సరే కొంతకాలం బాగా యాక్ట్ చేసిన తర్వాత పేరు వచ్చింది అనుకోండి, వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళి రాజకీయాల్లో పెత్తనాలు చేస్తున్నారు.
ఒక ఏమి పనికిరాని వ్యక్తులు అందంతో ఆకర్షించబడి సినిమాల్లోకి క్యారెక్టర్ వేసి 2 క్యారెక్టర్లు వేసి వాళ్ళ అభిమానం పొందుకొని రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఎమ్మెల్యే టికెట్ ఎంపీ సీటు తెచ్చుకుని వాళ్ళు అలాగైపోతున్నారు. ఆ టైంలో అలా జరుగుతుంది. దాన్ని ఎవరు కాదంటారు చెప్పండి? అక్కడ వాళ్ళు కూడా స్త్రీలందరూ కూడా అలాగా ఆ వ్యామోహాలకు అలవాటు పడిపోయి శుభ్రంగా వెళ్ళి నాటకాల్లో, సీరియల్లో, డ్రామాలో నేర్చుకుని వాళ్ళందరూ కూడా పెద్ద 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 ఉన్నవాళ్ళుగా మారిపోయారు. వాళ్ళకి పెద్ద తప్పుగా అనిపించట్లేదు. అది ఒక డ్రామాల పేరుతో వేషాల కింద మార్చేశారు. డ్రామా ఆర్టిస్ట్ అక్కడ పెద్ద ఫేమస్. అక్కడ ఈ డ్రామా కల్చర్ అక్కడ చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతం అది. రోమన్ కల్చర్ ఏమిటంటే డ్రామా, సినిమా, గేమ్స్ ఇవన్నీ కూడా రోమన్ కనిపెట్టారు. రోమన్లే కనిపెట్టారు. ఇవన్నీ కూడా గేమ్స్ కనిపెట్టింది, సినిమా కనిపెట్టింది, ఏమండి ఈ యొక్క డ్రామాలు కనిపెట్టింది, ఇవన్నీ కనిపెట్టింది రోమన్సే కనిపెట్టారు. అయితే ఈ యొక్క రోమన్ గేమ్స్ ఆడటానికి రోమన్ దేశంలో కొలాజియం అని అంటుంటారు. పెద్దదండి, ఇప్పుడు కూడా ఉంది కొలాజియం. రోమన్ దేశంలో కట్టారు. దీనికి కేవలం ఏంటంటే గేమ్స్ కోసం. గేమ్స్ అంటే ఆ మనుషుని తీసుకొచ్చి సింహాన్ని తీసుకొచ్చి వదిలేసేవారు. మనిషి అన్నా గెలవాలి, సింహం అన్నా గెలవాలి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఆకలితో భయంకరంగా ఆకలితో ఉన్న యొక్క సింహాన్ని తీసుకొచ్చి వదిలేసేవారు. వీడు కొట్లాడి ఏ మాత్రం కొంచెం తేడా తప్పితే ఆ సింహం ఈయన తినేసేది. దాన్ని చూసి ఆనందించేవారు. అలాంటి గేమ్స్ క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఇవన్నీ కనిపెట్టింది ఎవరనుకున్నారు? రోమన్సే. హల్లెలూయా. వీళ్ళు ఇలాంటివన్నీ కనిపెట్టి ఈ కల్చర్ అంతా రోమన్ సామ్రాజ్యం తెచ్చిందే. హీరోలు దానికే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. నీలో చక్రవర్తి కూడా డ్రామాలో హీరోగా కూడా చేశాడు. నజరేత్ అనే ప్రాంతం ఒక ప్రాంతం, అది టూరిస్ట్ కూడా ప్రాంతం. టూరిస్ట్ ప్రాంతంలో చాలా పాపం ఎక్కువ ఉంటుంది. టూరిస్ట్ అంటే తెలుసు కదా మీకు? టూరిస్ట్ అంటే జనాల్లో దేశాల్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వస్తారు. ఫోటోలు తీసుకుని అందచందాలని చూసి అక్కడ చాలా పాపం జరుగుతూ ఉంటుంది. రకరకాల లవర్స్ వెళ్తూ ఉంటారు. అక్రమ సంబంధాలు ఉంటాయి. అక్కడ అక్రమ సంబంధం పెట్టుకుని వెళ్ళిపోతారు. చాలా చాలా భయంకరంగా వరస్ట్ ప్రాంతం అది. ఏమండి నజరేత్లో రోమన్ థియేటర్ చాలా అద్భుతంగా ఉంటాయి. సినిమా థియేటర్ చాలా అద్భుతంగా ఏసీ థియేటర్లు, బీటీఎస్ డిలక్స్లు కట్టేసి అక్కడ చాలా అద్భుతమైన ప్రాంతం అది. పాపానికి అస్సలు ఎంత ఎంజాయ్ చేసే ప్రాంతం అంటే అది, అంత ఎంజాయ్ చేసే ప్రాంతం అది. అలాంటి అత్యంత భయంకరమైన చెడ్డ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత పరిశుద్ధ భక్తిపరులాగా ఉంది. హల్లెలూయా. ఏమండి ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉంటే నిజంగా భక్తి చేసే అమ్మాయిలు ఉండగలుగుతారండి? పాపం చేయకుండా, తప్పు చేయకుండా, వాక్యం మీద ఆధారపడి దేవుని పొందుకోవాలని ఆరాటంతో ఇంత అద్భుతమైన శక్తి కలిగి జీవించగలిగిన పరిశుద్ధ అమ్మాయి అక్కడ ఉన్నదంటే నిజంగా ఎంత మెచ్చుకోవాలండి. ఈ మరియమ్మ అలాంటి ప్రాంతంలో ఉందండి. మరియమ్మ అలాంటి ప్రాంతంలో ఉంది. ఆ రోమన్ సైనికులు వచ్చి పాడు చేసేసి నీకు డబ్బు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ అందాన్ని ఎంత అందంగా ఉన్నావు దాన్ని పాడు చేసుకోవడం ఎందుకు? నువ్వు యాక్ట్ చేస్తే 10 లక్షలు వస్తాయి, యాక్ట్ చేస్తే 20 లక్షలు వస్తాయి, 1 కోటి రూపాయలు వస్తాయి. శుభ్రంగా నువ్వు అందాన్ని దానికి వినియోగిస్తే నీ తల్లిదండ్రులు బాగుపడవచ్చు, నీ పిల్లలు బాగుపోవచ్చు, నీ భవిష్యత్తు బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాగా ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేసి లోపలికి తీసుకెళ్దామని చాలా మంది రోమన్ సైనికులు బలవంతం చేశారట. హల్లెలూయా. ఏదన్నా అవకాశం ఉంటే ఎవరన్నా వదులుకుంటారండి? వదులుకుంటారా? ఆమె చాలా మంది బలవంతం చేశారంట. కానీ ఆమె దేనికి ఒప్పుకోలేదట. నాకు నా ప్రభువు కావాలి, నాకు వాకింగ్ కావాలి, నాకు దేవుడు కావాలి, నేను దానికోసమే జీవిస్తున్నాను, నా దేవుడు వాటి వైపు చూడొద్దన్నాడు, వాటి వైపు వెళ్ళొద్దన్నాడు, పోక్రీ చేష్టల వైపు వెళ్ళొద్దన్నాడు. హల్లెలూయా. దుష్టులు ఆలోచన చెప్పు నడవద్దన్నాడు, అక్కడ కూర్చోవద్దన్నాడు. దేవుడు నాకు ప్రవర్తన ద్వారా ఎన్నో వచనాలు ఇచ్చాడు. ఇవన్నీ నాకు కాదు, నా దేవునికి ఇవన్నీ ఇష్టం ఉండదు అని చెప్పి వాటన్నిటికీ దూరమై ఈమె ప్రార్థన జీవితంతో అద్భుతంగా గడుపుతూనే ఉంది. హల్లెలూయా. ఈరోజు మరియను చూసి అలాంటి భయంకరమైన ప్రాంతంలో, ఆ బోతల ఊర్లో, వేశ్యల గృహాల్లో, ఆ సినిమా, గేమ్స్, డ్రామాలో, సీరియల్స్, కొలాజియం ఇవన్నీ కూడా అక్కడ కావాల్సినవి ఉన్నాయి. తప్పు చేస్తే అడిగేవాడు లేడండి. ఎవరైనా మంచి చేస్తే తిరగబడేవాడు తప్ప తప్పు చేస్తే అడిగేవాడు లేడు. అలాంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏమండి హల్లెలూయా. ఇప్పుడు
ఇలాంటి ప్రాంతంలో త్రాగడానికి త్రాగుడు ఉంది, వ్యభిచారం చేయడానికి వ్యభిచారం ఉంది. ఇప్పుడు చూడండి, నేను మొన్న ఒకసారి మా ఊర్లో చించినాడ దగ్గర సినిమా షూటింగ్ తీశారండి. ఆ సినిమా షూటింగ్కి వెళ్ళాను. సినిమా షూటింగ్కి వెళ్తే అందరూ చూస్తున్నారు, నేను కూడా సొత్తకి వెళ్ళాను. వాక్యం తెలియదు అప్పుడు నాకు. నేను కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఆ సినిమా షూటింగ్కి వెళ్ళాను. ఆ సినిమా ఏంటంటే ఎన్టీఆర్ సినిమా, అదేదో చాలా పాత సినిమా అండి. వెళ్తే ఆ షూటింగ్ ఎలా తీస్తున్నారంటే అందరూ అక్కడ మొత్తం జనం అంతా లక్షల మంది వచ్చేసారు. చుడిదరగా లక్షల మంది వచ్చేస్తే ఆ షూటింగ్ తీసే దగ్గరికి వెళ్ళాను. ఎన్టీఆర్ అక్కడ కూర్చున్నాడు, హీరోయిన్ అక్కడ కూర్చుంది. ఆమె కడ్డైర్ వేసాడు, ఓ బ్రా వేసాడు. ఓ బ్రా కడ్డైర్తో లక్షల మంది ప్రజల మధ్యలో మాకు కూర్చుంది. లక్షల మంది ప్రజల్లో కాల్ మీద కాల్ వేసుకుని బ్రా ఉన్న ఆమెకి అండర్వేర్ ఉంది, కాల్ మీద కాల్ వేసుకుని సిగరెట్ తాగుతుంది. ఆమెకి పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఇలాగ పౌడర్, అది మేకప్ మ్యాన్. ఏం చేస్తున్నాడంటే సిగరెట్ తాగుతుంటే ఆ సిగరెట్ తీసినంటే మనోడు మూతుడు చేస్తున్నాడు, మూతి ఇలాగ అద్దేస్తున్నాడు. మళ్ళీ తీసినప్పుడు తీసేస్తున్నాడు, చెమటలు పడితే అద్దేస్తున్నాడు. మొత్తం ఒళ్ళంతా కూడా అంతా కూడా ఇలా అద్దేస్తున్నాడు. ఆమె చెమటలు పట్టనవట్లేదు అసలు. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ఆమె ఎలాంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతే అన్ని లక్షల మందిలో అండర్వేరు బ్రా వేసుకుని ఉంటుంది చెప్పండి ఒకసారి. అంతమంది ప్రజలు ఆ మేకప్ మ్యాన్ అంతలా ఆ విధంగా చేస్తున్నాడంటే ఆ విధంగా ఏ విధమైన స్థానంలో ఆవిడ వెళ్ళిపోయింది చెప్పండి ఒకసారి. నా చిన్నప్పుడు నాకు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉంటాయి అప్పుడు నేను అక్కడ వెళ్ళినప్పుడు. చూడండి, అంటే ఆ కల్చర్ ఎలా ఉంటుంది చూడండి, భయంకరమైన కల్చర్. ఒక అమ్మాయి అక్కడికి వచ్చి ముంతాగేస్తుంది, బీరుగా ఎత్తేస్తుంది. వాళ్ళు ఆడవాళ్ళందరూ ఎక్కువ తాగి వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళే సిగరెట్లు తాగుతున్నారు అక్కడ. అంతకంటే భయంకరమైన వరస్ట్ ప్రాంతమేమో నాకు తెలిసి అయ్యొక్క నజరేతు. సిగరెట్లు తాగుతుంది, మందు తాగుతున్నారు భయంకరంగా. మగోడు అన్నది ఆమెకు విలువ లేదు, వాల్యూ లేదు. ఆమె అలా ఉన్నదంటే ఇంకా భర్త అనే శరీరానికి ఆమె ఏం వాల్యూ ఇస్తుంది? ఆమె భర్త అనే శరీరానికి ఆమె ఏ వాల్యూ ఇస్తుంది? అసలు భర్త విలువ ఆమెకి ఏమైనా తెలుస్తుందా? ఏ కల్చర్లో ఉన్నది ఆమె? చూడండి, అంత భయంకరమైన కండిషన్లో అటువంటి ప్రాంతంలో ఉండి కూడా వాక్యం మీద ఆధారపడి దేవుణ్ణి పొందుకునేంత స్థితిలోకి మరియమ్మ వెళ్ళిందంటే, ఈరోజు అదే వాక్యము, అదే దూత, అదే వర్తమానం మన దగ్గరికి వస్తే ఈరోజు మనము ఈ విధంగా ఉంటాం. మన కల్చర్ అలాగే ఉంది. చిన్న పిల్లడు కూడా చెప్పలేము మూడు పాపం చేయరని, అబద్ధం ఆడని ఆడుకోని నేర్పించక్కర్లా, లవ్ చేయరని ఆడుకు కూడా చెప్పక్కర్లా, లేకపోతే ఆ పని చేయి ఈ పని చేయని ఆడికి పాపం నేర్పించక్కర్లా. ప్రతిదీ కూడా స్కూల్కి వెళ్ళడం నేర్చుకోవడం, లేకపోతే యూట్యూబ్లు చూడడం నేర్చుకోవడం, లేకపోతే ఫ్రెండ్స్ ఏదో నేర్పించడం, లేకపోతే రకరకాల సిగరెట్లు ఏ ఫ్రెండ్స్ తీసుకెళ్తాడు పక్క. ఎందుకురా ఒక గుప్పు ఏం కాదు గుప్పు అంటాడు. నీడు గుప్పుతోనే స్టార్ట్ చేస్తాడు, 4 పెట్టెలు తాగుతాడు తర్వాత. హల్లెలూయా. ఏం కాదురా, ఇది డ్రింక్లాగే ఉంటుంది, ఓ గుటకాయ అంటాడు అంతే. ఓ గుటక పోను 2 కాయలు తాగే దగ్గరికి వెళ్తాడు. హల్లెలూయా. ఏం కాదు, మీ అమ్మ నాన్నకు చెప్పుకో. మన ఇద్దరు సినిమాకి వెళ్ళొచ్చేదన్నాడు. ఒరే అమ్మాయి చూడరా చాలా బాగుంది, లవ్ చేయొచ్చు కదరా, చాలా అద్భుతంగా ఉంది అంటే ఎవడో కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క దెయ్యము వాటిని దూరి పాడు చేయడానికి సహవాసం ద్వారా రకరకాల కార్యాలు జరుగుతాయి. సహవాసం ద్వారా చెడిపోయిన వాళ్ళు ఎక్కువ. అందుకే దావీదు చెప్ప దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుండి చోటు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు అన్నాడు. ఆ లేఖనం ఎప్పుడైతే మరియమ్మ చూసిందో దివారాత్రుల వాక్యంతో సహవాసం చేస్తా ఉంది, చక్కగా వాక్యంతో సహవాసం చేస్తా ఉంది, దూతతో దర్శనంలో నేరుగా మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ఈరోజు మనకి అదే దూత వచ్చింది, అదే బలిష్ఠుడని దూత రంగం మీదకి వచ్చాడు, అదే వర్తమానం వచ్చింది, అదే వాక్యం వచ్చింది. అవన్నీ కూడా ఖచ్చితంగా మనం పరిశీలించి అసలు ఆ దూత ఎందుకు వచ్చింది, ఆ దూత యొక్క విలువ ఏంటి, ఆ దూత యొక్క వాల్యూ ఏంటి, ఆయన ఎందుకు పంపించబడ్డాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, దేనికోసం వచ్చాడు, ఇవన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే, ఆ మరియ వలె మనం కూడా పరిశీలించినట్లయితే ఖచ్చితంగా మరియ వలె మనము కూడా దూతను పొందుకునే స్థానంలోనికి మనం వెళ్తాం. హల్లెలూయా.
ఖచ్చితంగా ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. 100లో 1 చెప్పాను మీకు. 100లో 1 చెప్పినప్పటికీ మీరు అలసిపోయారు. ఇంకా 99 ఉంది. అందుచేత అంచెలంచెలుగా చూద్దాం. మరియమ్మ జీవితంలో నేను ఒక పార్ట్ మాత్రమే జస్ట్ వివరించాను. ఇంకా చాలా ఉంది. ఆమె యొక్క జీవిత లక్షణాలు, ఆమె ఏ విధంగా పొందుకుంది, ఏ విధంగా ముందుకెళ్ళింది, ఆ నజరేత్ అనే ప్రాంతం అసలు ఎందుకు వెళ్ళింది. ఆమె సొంతూరు బెత్లెహేం అండి. మరియమ్మ సొంతూరు బెత్లెహేం. అయితే ఈ నజరేత్ ఎందుకు వెళ్ళింది, ఇవన్నీ కూడా మనం వచ్చే వారం చూద్దాం. అసలు నజరేతులకు ఎందుకు వెళ్ళింది, అక్కడ ఆమెకు ప్రధానం ఎలా అయింది, ఎందుకొరకు అక్కడ ప్రధానం జరిగింది, ఎవరితో ప్రధానం అయింది, అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా మొత్తం నేను వచ్చే వారం చెప్తాను. ఖచ్చితంగా ఆమె జీవితంలో ఎలాగైతే అంచెలంచెలుగా రెవల్యూషన్ పొందుకొని, ఎలాగైతే ఆ జీవితంలో రెవల్యూషన్ పొందుకొని క్రీస్తుని పొందుకోవడానికి ఆమె సాహసం చేసిందో, ఖచ్చితంగా మనము కూడా అదే లక్షణాలు కలిగి అదే జీవితం ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈ కాలంలో ఆ నవీన మరియమ్మ ఎవరంటే మనమే. హల్లెలూయా. సంఘమే నవీన మరియమ్మ ఉంది. సంఘమే యేసుక్రీస్తు జన్మ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలండి? యేసుక్రీస్తుకి జన్మిచ్చేది ఎవరంటే సంఘమై ఉన్నది. సంఘమై మనమై ఉన్నాం, మరియమ్మై ఉన్నది. ఇప్పుడు ఆ మరియమ్మ ఎలాగైతే ఏ దారిలో వెళ్ళిందో మనము కూడా ఆ విధమైన దారిలో మనం వెళ్ళలేదనుకో, యేసుక్రీస్తు కనే స్థితిలోకి మనం వెళ్ళం, మన జీవితాలు మారవు. ఎక్కడ పడ్డా గొంగలు అక్కడే, దెయ్యాలకి బానిసలు అవడం తప్పదు, రోగాలకి బానిసలు అవడం తప్పదు, భయంకరమైన పాపానికి వ్యసనాలుగా మారడం తప్పదు, పాపాష్టి జన్మగా మారడం కూడా తప్పదు. హల్లెలూయా. దానికి తగిన శిక్షలు కూడా పడక తప్పవు. అయితే ఖచ్చితంగా మనం కూడా యేసుక్రీస్తు వలె యేసుక్రీస్తుకి జన్మిచ్చే స్థితికి మనం వెళ్ళాలంటే అసలు మరియమ్మ ఎలా బ్రతికిందో, ఎలా నిర్ణయం తీసుకుందో, ఎలా ముందుకెళ్ళిందో మనకు తెలియాలి. హల్లెలూయా. చూడండి, ఆ మరియమ్మకి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. దూత వచ్చినప్పుడు వెంటనే ఉభయ అయిపోయింది. ఎందుకు? ముందే అంతా కూడా రెడీ ఉంది కాబట్టి. ఆమె అలాంటి పాపం కలిగిన దేశం ప్రాంతంలో ఉండి కూడా ఒక్క పాప మలినం కూడా ఆమెకు అంటుకోనివ్వకుండా చేసి బతికింది. హల్లెలూయా. చూడండి, ఆవిడ యొక్క నిశ్చయత, ఆవిడ యొక్క డిసైడ్మెంట్, ఆమె యొక్క ఆమె మంచి విశ్వాసం, ఫెయిత్ఫుల్ ఉమెన్ అంటున్నాడు ప్రవక్త. ఆమె హానెస్ట్ ఫెయిత్ఫుల్ ఉమెన్ అంటున్నాడు. చాలా నిజాయితీ గల విశ్వాసం కలిగిన కన్యకంట. అంత ఆనెస్ట్గా యథార్థంగా దేవుని సన్నిధిలో నిలబడింది కాబట్టి క్రీస్తును పొందుకొని ప్రపంచాన్ని వెలిగించింది. హల్లెలూయా. ఈ రోజు మనం కూడా వెలిగివ్వాలంటే, క్రీస్తును ప్రత్యక్షపరచాలంటే, ప్రపంచంలోనికి మన జీవితంలోని క్రీస్తు కనపడాలంటే మనకి అటువంటి పట్టుదల, హానెస్ట్, నిజాయితీ, యథార్థత లేకుండా, వాక్యం యొక్క ప్రత్యక్షత లేకుండా, అటువంటి తీర్మానం లేకుండా మనము క్రీస్తుని లోకానికి కనుపరచలేము. హల్లెలూయా. క్రీస్తు మన జీవితంలోకి రావాలంటే మనం ఏం చేయాలండి? క్రీస్తు మన జీవితంలోకి రావాలంటే ఏం చేయాలి? 2 గంటలు చెప్పాను, సైలెంట్గా ఉన్నారు మీరు అందరూ కూడా. క్రీస్తు మన జీవితంలోకి రావాలంటే ఏం చేయాలండి? దూతను కలుసుకోవాలి. మనం ఎప్పుడైతే దూతను కలుసుకుంటామో దూత దగ్గరే విషయాలన్నీ నేర్చుకుంటాం. మరియమ్మ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి గల కారణం ఏంటంటే దూత. ఆమె దూతను కలుసుకుంది. నువ్వు దూతను కలుసుకున్నావు అనుకో, ఖచ్చితంగా నీవు కూడా విశ్వాసంలో రాటుదిలిపోతావు. ఇప్పుడు మనకు ఒక దూత వచ్చింది. మనకి కాలంలో, చివరి కాలంలో దేవుడు ఏలియా ప్రవక్తను పంపించాడు, యెహోవా దూతను పంపించాడు. ఆ దూతను మనం ఎప్పుడైతే పొందుకున్నామో, ఆ దూత రెవల్యూషన్ మనకు ఎప్పుడైతే వచ్చిందో, ఖచ్చితంగా మనం రాటుదేలిన విశ్వాసంతో, హల్లెలూయా, రాటుదేలిన విశ్వాసంతో ప్రభు యొక్క సన్నిధిలో నిలబడతాం. అప్పుడు దేనికి భయపడం మనం? ఏమన్నా తెలిసిన దేవుడు పాతాళ లోకంలో ఉన్న దెయ్యాల నుండి మన ముందు నిలబడినా అన్ని కూడా పారిపోతాయి. పాతాళంలో దెయ్యాలని పారిపోతాయి. ఎప్పుడు? దూత దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు. హల్లెలూయా. అందుచేత మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరియ వలె మనం అందరం సిద్ధపడదాం. ఆవిడ జీవిత యొక్క కథ అంతా కూడా మనం తెలుసుకొని, అనేక విషయాల ద్వారా మనం ముందుకు వెళ్ళి సత్యాన్ని పొందుకొని యేసుక్రీస్తును మన జీవితాలకు ఆహ్వానించాలంటే ఈ కాలంలో పంపించబడిన దూతను పొందుకొని మనం సిద్ధపడి, ఖచ్చితంగా వాక్యం మన హృదయంలోకి వచ్చినట్లయితే అద్భుతంగా మన జీవితాలు తయారవుతాయి. రాటుదేలిన విశ్వాసంతో దెయ్యం ముందు నిలబడతాం. ఏ దెయ్యానికి భయపడం. హల్లెలూయా. అటువంటి విశ్వాసం మనకు కావాలి. దేవుడు వాక్యం దీవించిన గాక. అందరూ ప్రార్థన చేయండి.